ప్రపంచంలో జనాభా మెయింటైన్ కావాలంటే 2.1% మనకు సంతానోత్పత్తి ఉండాలి అని చెప్పేసి గణాంకాలు చెబుతున్న వేళ రైట్ నౌ ఇండియాలో దానికంటే కూడా మనం తగ్గిపోయినాం. చాలా మంది అడుగుతారు ఎందుకు ఇంత లో ప్రెగ్నెన్సీ రేట్, 100 మంది ట్రై చేస్తే ఎందుకు 15 మందికే వస్తుంది అంటే 30 years కి అప్పుడే ఫర్టిలిటీ కొంచెం తగ్గుతున్న టైంలో వీళ్ళు అప్పుడు ఆలోచించడం మొదలెడుతున్నారు. మనకి ఐరన్ అది ఎలా ఉందో అని హిమోగ్లోబిన్ టెస్ట్ చేస్తాం, అలాగే ఇప్పుడు ఫర్టిలిటీ తెలుసుకోవడానికి ఏజ్ పెరిగిన కొద్దీ ఎన్ని ఎక్స్ వార్లో ఉంటాయి, మంత్కి ఎన్ని రిలీజ్ అవుతాయి, ఆ ఎక్వాలిటీ మంచిగా క్వాలిటీగా ఉండాలంటే సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. 12 సార్లు ఓవ్యులేషన్ అయినా సరే ఆ 12 సార్లు చాలా మంది అనుకుంటారు మనకి 1 month లోనో 2 months లోనో ప్రెగ్నెన్సీ వస్తుంది అనుకుంటారు, కానీ అది కాదు. కరెక్ట్ ఏంటంటే ఈ పిల్లలు పుట్టకపోవడానికి కూడా పురుషులు ఎంత శాతం కారణమో 15-20 years బ్యాక్ WHO ప్రకారం యావరేజ్ స్పర్మ్ కౌంట్ 40 to 60 million అని ఉండేది. అది రాను రాను 14 days నాడు ఎట్టి పరిస్థితుల్లో సెక్స్ లో పాల్గొనాలని చెప్పేసి దాంతో మానసిక ఒత్తిడి, దాంతో సమస్యలు. ఓలేషన్ పీరియడ్ ఎప్పుడు వస్తుంది, వచ్చినప్పుడు లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, వాటిని మనం ఖచ్చితంగా కనుగొనగలమా? మీరు దానిని లెక్కలు వేసి సెక్షువల్ యాక్టివిటీని ప్రెగ్నెన్సీకి లింక్ చేస్తే దాంతో ఒత్తిడి వచ్చి అసలుకి ఏమీ జరగదు. ఓవ్యులేషన్ అనేది ఒక వేరియబుల్ థింగ్, అందరికీ కరెక్ట్గా 12వ రోజు 14వ రోజు ఉండదు. అందాజుగా తెలుసుకోవాలంటే ఓవ్యులేషన్ కిట్స్ అనేవి మార్కెట్లో ఉన్నాయి, మంచిగా పనిచేస్తాయి. కానీ ఈ పీసీఓఎస్, ఎండోమెట్రియోసిస్ అంటున్నాం కదా, అంటే వీటిని మనం నివారించే అవకాశం ఉందా? ఇది చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటేనండి పీసీఓ లాగా ఉన్నట్టు కొంతమంది ఉంటారు, యాక్చువల్ పీసీఓ ఉన్నట్టు కొంతమంది ఉంటారు. ఇప్పుడు మనం మనకు ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం 40 లోపు మాత్రమే ఐవీఎఫ్ చేస్తే బాగుంటుందని మార్గదర్శకాలు ఉన్నాయి. ఏజింగ్ ప్రాసెస్ అనేది మనకి బయట కనిపిస్తుంది, లైక్ హెయిర్ గ్రే అవుతుంది, స్కిన్ ముడతలు పడుతుంది, అలాగే లోపల ఎగ్స్ స్పర్మ్స్ కూడా. ఒక ఐవీఎఫ్ సెంటర్కి వెళ్తే వాట్ ఆర్ ద రెడ్ ఫ్లాగ్స్ వి నీడ్ టు ఐడెంటిఫై? గ్యారంటీలు ఇచ్చే వాళ్ళని చాలా అనుమానంగా చూడండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఐవీఎఫ్ కాకుండా అంటే వాట్ ఆర్ ద మెథడ్స్ వి హావ్ ఫర్ కన్సీవ్? యాక్చువల్లీ మనకి బేసిక్ గా ఓవ్యులేషన్ ఇండక్షన్ అనేది ఫస్ట్ స్టెప్. సెక్స్ తర్వాత వెంటనే వాష్రూమ్కి వెళ్ళొద్దు, లేదా సెక్స్ తర్వాత ఎంతసేపు ఏ పొజిషన్ లో ఉండాలి, ముఖ్యంగా లూబ్రికెంట్స్ వాడితే స్పెర్మ్ కిల్ అవుతాయి. సో అంటే ఇటువంటి జరుగుతున్న క్రమంలో మనం మీరు అవగాహన పెంచే ప్రయత్నం చేయండి. ఏం చేయాలి డ్యూరింగ్ ది సెక్స్ టైం? మిషనరీ పొజిషన్ చాలా రోజుల నుంచి వస్తోంది. అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే క్లీన్ చేసుకోవడం అది కూడా 10 minutes తర్వాత చేసుకుంటే దెర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఈ మధ్య యువతలో ధూమపానం పెరుగుతుంది, స్మోకింగ్ చేస్తున్నారు. సో తల్లి కావాలనుకున్నప్పుడు ఆమె ఖచ్చితంగా పాటించాల్సినవి ఏంటి? తల్లిగా కూడా ఈ అలవాట్లు ఉంటే బేబీలు లోపల పెరగరు, అబార్షన్స్ అవుతాయి. ఎగ్ ఫ్రీజింగ్ ఎవరికి అవసరము, ఏ వయసులో చేయాలి? యంగ్ ఏజ్ లో 23-25 years వాళ్ళకి వచ్చిన ఎగ్ ఆరోగ్యకరంగా ఉండి వాళ్ళ స్పెర్మ్ కూడా ఆరోగ్యకరంగా ఉండాలి కదా. అంటే అది మరి వాళ్ళ హస్బెండ్ అప్పుడు అవి రెండు కలిపి కూడా స్టోర్ చేస్తారు కదా. యాక్చువల్ గా కలిపి అంటే లేడీస్ కి మ్యారేజ్ అయిపోయింది అనుకోండి, వచ్చే 10 to 15 years లో వాట్ యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పెక్ట్ అండ్ వాట్ ఆర్ ద పైప్లైన్ ప్రాజెక్ట్స్ టు ఇంప్రూవ్ దిస్ ఫెర్టిలిటీ? అమెరికాలో కేసు అయింది, అజూస్పర్మియా అంటే స్పర్మ్స్ లేని పర్సన్ లో, అలాగే ఆర్టిఫిషియల్ వూంబ్ బయట బేబీని 9 నెలలు పెంచడానికి రీసెర్చ్ జరుగుతోంది. What is the right age for marriage? What is the right age, ideal age for to conceive? Right age to get married, ladies కి అయితే కనీసం జెంట్స్ కి మంచి ఏజ్, మీకు ఏ కష్టం లేకుండా మంచిగా ప్రెగ్నెన్సీ కూడా అయిపోవాలి అంటే 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ప్లస్ వన్ టీవీ. మనకి ఈ మధ్య ఇన్ఫెర్టిలిటీ బాగా పెరుగుతోంది. దీనికి సంబంధించి ఎన్నో సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎథికల్ ప్రాక్టీసెస్ విషయంలో కావచ్చు, ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది ఐవీఎఫ్ సంబంధించి మిగతా విషయాల్లో కానీ, లేదా నేచురల్ పద్ధతిలో కన్సీవ్ కావాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రస్తుతం ఉన్న ఆధునిక జీవితంలో ఏ
జీవన శైలి దానికి కారణమవుతుందనే అంశాల మీద అవగాహన కల్పించడానికి రాష్ట్రంలోని ప్రముఖ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ ను మీ ముందుకు తీసుకొచ్చాను. గత 30 సంవత్సరాలుగా తను సేవలు అందిస్తోంది. ఆంధ్ర మెడికల్ కాలేజ్ తో పాటు యూకేలో కూడా ఈ విషయం మీద ప్రత్యేకమైన శిక్షణ పొందిన డాక్టర్ రత్న దుర్వాసుల గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమెను అడిగి అసలు ఈ భారత్లో ఇన్ఫెర్టిలిటీ గల కారణాలు ఏంటి, వచ్చే భవిష్యత్ ఏ రకంగా ఉంటుంది, ముఖ్యంగా మహిళలు తొందరగా కన్సీవ్ కావాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాల మీద మనం అవగాహన పెంచుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి, థ్యాంక్ యూ. డాక్టర్ గారు, ముఖ్యంగా మీ విద్యాభ్యాసము, మీ పరిచయము, సో ఎక్కడెక్కడ విద్యను అభ్యసించారు, IVF దిశగా మిమ్మల్ని ప్రేరేపించింది? రైట్, సో నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో అండర్ గ్రాడ్యుయేషన్ obstetrics అండ్ గైనకాలజీలో MD పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశానండి. ఆ తర్వాత ఒక 1 year చెన్నై అపోలోలో రిజిస్ట్రార్ గా చేశాను. అక్కడ ఫస్ట్ IVF చూసి దాని మీద ఇంట్రెస్ట్ కలగడం జరిగింది. తర్వాత UK వెళ్ళి అక్కడ ముందు రీప్రొడక్టివ్ ఎండోక్రైనాలజీ అంటే లేడీస్ కి హార్మోన్స్ మొత్తం ఫస్ట్ 20 years ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, PCOS, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, మెచ్యూరేషన్ లో డిలే అవ్వడము, తర్వాత 20 to 40 years ఇన్ఫర్టిలిటీతో పాటు ఇర్రెగ్యులర్ పీరియడ్స్, PMS, తర్వాత పెయిన్ఫుల్ పీరియడ్స్, ఎండోమెట్రియోసిస్, 40 years తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, పెరిమెనోపాజ్, మెనోపాజ్. ఆ డిపార్ట్మెంట్ గైనిక్ ఎండోక్రైనాలజీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ జాన్ స్టడ్ అని ఆయన దగ్గర ఫస్ట్ యూకేలో జాబ్ చేశాను. సో అక్కడ IVF సెంటర్ అనేది ఒక చాలా మంచిది ఉండేది ఇంగ్లాండ్లోను. ఆ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ IVF ట్రైనింగ్ ఒక 2.5 years తీసుకుని పనిచేసి అప్పుడు తిరిగి ఇండియా రావడం జరిగింది. డాక్టర్ గారు, అంటే మీరు గత 30 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి భారతీయుల్లో ముఖ్యంగా అంటే ఈ ఇన్ఫెర్టిలిటీ ఎందుకు పెరుగుతోంది, మీరు ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పరిస్థితులు ఏ రకంగా మారాయి, దీనికి గల కారణాలు ఏంటంటే ఎలా విశ్లేషిస్తారు? ఇంకా మనం ఎర్లీ 2000s లో కొంచెం ట్రెడిషనల్ లైఫ్ స్టైల్ ఉండేది. ఏజ్ ఆఫ్ మ్యారేజ్ 25 years కి ఉండేది లేడీస్ కి, జెంట్స్ కి కూడా 28-29 years కి మ్యారేజ్ ఉండేది. అప్పుడు ఇన్ఫర్టిలిటీ ఇంత కామన్ గా ఉండేది కాదు. చాలా మందికి ఎర్లీగానే కన్సెప్షన్ అయ్యేది, లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండేవి. ఓవ్యులేషన్ ఇర్రెగ్యులర్ గా ఉండడము, లేకపోతే కొంచెం స్పర్మ్ కౌంట్స్ లో తేడాలు ఉండడము. సో చాలా ఈజీ టు ట్రీట్ గా ఉండేది ఇన్ఫర్టిలిటీ. కానీ ఇప్పుడు మనకి 2-3 విషయాల వల్ల మనకి ప్రాబ్లం ఎక్కువైపోయింది, ట్రీట్మెంట్ కూడా కొంచెం ప్రొలాంగ్ అవుతోంది. అదే విధంగా అప్పుడు ఉన్న ఫెసిలిటీస్ కంపేర్ చేస్తే ఇప్పుడు ఫెసిలిటీస్ బాగా ఎక్కువయ్యాయి. మీకు IVF సెంటర్స్ కూడా అందరికీ అందుబాటులో ఉన్నాయి, ట్రీట్మెంట్ కూడా ఈజీ అయింది. సో అయితే ముందు మనం ఎందుకు ఇన్ఫర్టిలిటీ ఇంక్రీజ్ అయిందో మాట్లాడుకుందాము. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సోషల్ చేంజ్ ఏమొచ్చిందంటే లేడీస్ అందరూ జెంట్స్ తో ఈక్వల్ గా చదువుకుంటున్నారు. వాళ్ళకి కూడా మనం కెరియర్ లో బాగా ఎస్టాబ్లిష్ అవ్వాలి అని వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. అది కూడా న్యాయమే, చదువుకున్నందుకు వాళ్ళు కూడా కెరియర్ ని మంచిగా చూసుకుంటున్నారు. సో నంబర్ 1 ఏమైందంటే ఏజ్ ఆఫ్ మ్యారేజ్ పోస్ట్పోన్ అయింది. మునుపు 22 years 25 years వస్తే పేరెంట్స్ తప్పకుండా అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఎంకరేజ్ చేసేవారు, వాళ్ళు చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఏమైంది, వాళ్ళు 22-23 years కి ఎడ్యుకేషన్ ఫినిష్ చేసుకుంటున్నారు. వాళ్ళ జాబ్ లో మనం లెట్ us ఎంజాయ్ ద లైఫ్, మనం ఏంటో చూద్దాం లైఫ్ అని 25-26 years దాకా అసలు మ్యారేజ్ అనే దాని గురించి ఆలోచించడం లేదు. సో మ్యారేజ్ అయ్యాక కూడా నేను మా ఆయన మనం ఒకరినొకరు తెలుసుకోవాలి, మనం వరల్డ్ చూడాలి, ఇల్లు కొనుక్కోవాలి, కార్ కొనుక్కోవాలి, అలా అనుకుంటూ ఈజీగా 29-30 దాకా వాళ్ళు అసలు ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించడం లేదు. సో మనకి ఇక్కడ నేచర్ ఏం బిల్డ్ చేసింది మనని, ఒక 29-30కి మన పీక్ ఫర్టిలిటీ అనేది అయిపోతుంది. లెట్ us సే ఒక గర్ల్ 14-15 years కి మెచ్యూర్ అయింది అనుకోండి, పూర్తిగా ఓవ్యులేషన్ అది సెట్ అయ్యి పీక్ ఫర్టిలిటీ అనేది 21 నుంచి 29 దాకా మంచిగా ఉంటుంది. 26 to 29 బెస్ట్ ఏజ్ టు హ్యావ్ చిల్డ్రన్. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా 30 years కి అప్పుడే ఫర్టిలిటీ కొంచెం తగ్గుతున్న టైంలో వీళ్ళు అప్పుడు ఆలోచించడం మొదలెడుతున్నారు, మనం ఇప్పుడు ప్రెగ్నెన్సీకి ట్రై చేద్దామని. సో దానివల్ల మనకి మేజర్గా ఫర్టిలిటీ అనే ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే మనకి తెలిసి ఇండియన్ లేడీస్లో 30కి పీక్ ఫర్టిలిటీ కొంచెం ఎఫెక్ట్ అవుతే 33 సంవత్సరాలకి ఇంకా కొంచెం తగ్గుతుంది, 35 సంవత్సరాలకి బాగా తగ్గుతుంది. మనం సైన్స్ లో ఏం చూసామంటే వైట్స్ అంటే వెస్టర్న్ లేడీస్ తోటి కంపేర్ చేస్తే మనకి ఫర్టిలిటీ తొందరగా తగ్గుతుంది.
ప్రాబబ్లీ మేము ఇదే అనుకుంటాం. అందుకనే గబోలు మన పూర్వీకులు తొందరగా పెళ్లి చేసి ఎంత 25కి వాళ్ళకి అట్లీస్ట్ 3-4 చిల్డ్రన్ ఉండేవారు. వాళ్ళకి 35కి గ్రాండ్ చిల్డ్రనే వచ్చేవారు. ప్రాబబ్లీ వాళ్ళకి ఇది తెలిసేమో ఇండియన్ లేడీస్ కి 35కి సిగ్నిఫికెంట్ గా ఫర్టిలిటీ తగ్గుతుంది. సో ఇది మేము తెలియపరుస్తాం లేడీస్ కి. ఓకే, మిమ్మల్ని అందరినీ చిన్నప్పుడు చదువులు మానేసి పెళ్లి చేసుకుని పిల్లలు కనడం అని చెప్పటం లేదు, కానీ అట్లీస్ట్ 26 to 29 years కి ప్లానింగ్ చేసి 1 child అయినా కన్సీవ్ చేసుకోండి అని. దీనిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ఈ పిహెచ్డీలు చేస్తూ 30 years 33 years కి పోస్ట్పోన్ చేసుకునే వాళ్ళకి ఏం చెప్తున్నాం అంటే, ఫర్టిలిటీ అనేది అందరికీ ఒకలాగే ఉండదు. కొంతమంది మంచిగా ఫర్టైల్ ఉంటారు, కొంతమందికి ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది తగ్గిపోతుంది. సో కనీసం మీరు అలా డిలే చేసుకుందాం అనుకుంటే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి మీ ఫర్టిలిటీ హెల్త్ అనేది ఎలా ఉంది, ఇప్పుడు మనకి ఐరన్ అది ఎలా ఉందో అని హిమోగ్లోబిన్ టెస్ట్ చేస్తాం, అలాగే ఇప్పుడు ఫర్టిలిటీ తెలుసుకోవడానికి బ్లడ్ టెస్ట్లో ఉన్నాయి. కన్సల్ట్ చేసి అప్పుడు ఇంకా మీరు మీ ఆలోచన మీ ప్లాన్ చేసుకోండి. ఇంకా లేట్ చేద్దాము అంటే ఫ్రీజ్ చేసుకోండో ఏదో ఉంది, కానీ కన్సల్టేషన్ మీరు అసలు ఎలా ఉన్నారు అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో రెండో విషయం, ఎందుకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి అంటే వర్క్ ప్యాటర్న్ బాగా మారిపోయింది. ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వచ్చేసింది, దాంతో పాటు వీళ్ళు కూర్చుంటున్నారు. మీరు వినే ఉంటారు, సిట్టింగ్ ఇస్ ద న్యూ స్మోకింగ్ అంటున్నాం. లేడీసే కాదు జెంట్సే కాదు, పొద్దున్న 8 నుంచి సాయంకాలం 8 దాకా సెడెంటరీగా అయిపోయారు. సో దాంతో ఏమవుతుంది, మన జెనెటిక్ మేకప్ లో మనం హంటర్స్ గ్యాదరర్స్ అనేవారు. సో ఏంటి, మన గ్రాండ్ మదర్స్ అందరూ పొద్దునే సన్ రైజ్ తో లేచి వాళ్ళు నీళ్లు పట్టుకునేవారు, పొలంకి వెళ్ళే వాళ్ళు పొలం చేసుకునేవారు, దంపుకునేవారు. సో రకరకాలుగా బట్టలు ఉతుక్కునేవారు. ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఉండేది. వాళ్ళు అసలు కూర్చునేవారు కాదు. సాయంకాలం సన్సెట్ అయ్యాక ప్రాబబ్లీ ఎర్లీగా తిని పడుకునేవారు. సో ఇది మన జెనెటిక్ మేకప్ ఏమో నెమ్మదిగాను కొంచెం మన పేరెంట్స్ జనరేషన్ లో మారింది. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో డ్రాస్టిక్ గా మారిపోయింది. వీళ్ళకి ఏంటి, రకరకాల యంత్రాలు, మెషిన్స్ ఉన్నాయి ఫర్ ఎవ్రీథింగ్. పొద్దున్నే లేచి ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ వాడతారు, మైక్రోవేవ్ లో కాఫీ చేసుకుంటారు, లిఫ్ట్ లో కిందకి వెళ్తారు, కార్ లో ఆఫీస్కి వెళ్తారు. అక్కడి నుంచి కంప్యూటర్ బటన్స్ నొక్కుంటూ మీటింగ్స్ పెట్టుకుని 8 నుంచి 8 దాకా అసలు వాళ్ళు ఏం తింటున్నారో ఏం తాగుతున్నారో వాళ్ళకే తెలీదు. పూర్తి స్ట్రెస్ లో వాళ్ళ డెడ్ లైన్స్ వాళ్ళ ఇవి పూర్తి చేసుకోవాలని వాళ్ళు పని చేసుకుని ఇంటికి వచ్చి ఏదైనా ఆర్డర్ చేసుకోవడము, ఏది ఉంటే అది తినేయడము, బ్యాలెన్స్డ్ మీల్ అంటూ లేకుండా తింటున్నారు. ఆ తర్వాత ఒత్తిడి కోసం మళ్ళీ ఒక నెట్ఫ్లిక్స్ ఆన్ చేసుకునో గేమింగ్ చేసుకునో మళ్ళీ స్క్రీన్ కతుక్కుని సాయంకాలము రాత్రి 11-12కి పడుకుంటున్నారు. సో దీంతో పాపం బాడీ ఏమో చాలా వెక్స్ అయిపోయి ఒబిసిటీ బాగా వచ్చేసింది, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, షుగర్ ప్రాబ్లమ్స్, ఇంకా ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేసరికి ఏమైంది, మన బాడీలో ఉండే హార్మోన్స్ వీటికి కొన్ని కావాలి. అదేంటి, ఒక ఎక్సర్సైజ్ కావాలి, మన బాడీ వెయిట్ సరిగ్గా ఉండాలి, దానిని బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. మన హైట్ కి ఒక తగిన వెయిట్ ఉండాలి. కానీ అలా కాకుండా ఈ లైఫ్ స్టైల్ వల్ల వీళ్ళకి సెంట్రల్ ఒబిసిటీ, పెద్దగా చిన్న పిల్లలు కూడా పొట్ట రావడం, వెనకాల సీట్ దగ్గర ఫ్యాట్ రావడం, ఇలాంటివన్నీ అయిపోయి ఈ మధ్య వింటూనే ఉంటారు ఫ్యాటీ లివర్ అని రావడం. దీంతో బేసిక్ గా మన రీప్రొడక్టివ్ హార్మోన్స్, మన ఈస్ట్రోజన్, మన ప్రొజెస్ట్రాన్ అన్ని ఇంబ్యాలెన్స్ లోకి వెళ్ళిపోయి వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఓవులేషన్ సరిగ్గా రాకపోవడం, ఈ పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవడం, ఇవన్నీ జరిగాయి అన్నమాట. సో ఒకటి మ్యారేజ్ ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేయడం, ఒకటి లైఫ్ స్టైల్లో డైట్ పోవడం, ఎక్సర్సైజ్ పోవడం, స్ట్రెస్ అనేది ఎక్కువ అవ్వడం, దీంతో ఇన్ఫర్టిలిటీ అదొక ఎపిడమిక్ లాగా చాలా ఎక్కువైపోయింది. విలువైన విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని అందించడానికి మనం మెడ్ప్లస్ వంటివి ఏర్పాటు చేశాం. అనతి కాలంలోనే మనం 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు, అదే రకంగా 7 కోట్ల వ్యూస్ ను సాధించుకున్నాం. మీ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన ఛానల్ చూస్తున్న వారిలో ఇప్పటికీ 94% పైగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు తెలుసు, మనం దేశంలో ఉన్న టాప్ డాక్టర్ను ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్స్ ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం తెలుగులో ఎంతో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాం. సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయడానికి మాకు అవకాశం ఇవ్వడానికి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే రకంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విలువైన సమాచారం ఏదైతే తెలుగులో ఉందో ఇది 10 మందికి చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మెడ్ప్లస్ వంటివి. ఇంతవరకు ఎక్కువ మహిళల మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ ఇస్తున్నట్టు కనబడుతుంది. పురుషుల్లో కూడా యాక్చువల్గా ఈ పిల్లలు పుట్టకపోవడానికి కూడా పురుషులు ఎంత శాతం కారణమో
దాని గురించి వివరిస్తారు. ఇదివరకు పబ్లిక్ అందరికి లేడీలోనే ప్రాబ్లమ్స్ ఉంటే మనకి ఇన్ఫర్టిలిటీ వస్తుంది అని అనుకునేవారు, కానీ అది సైన్స్ ద్వారా మనకి చాలా మారింది. మేము ఉదాహరణకి సిమెన్ అనాలిసిస్ ఫస్ట్ విజిట్ లోనే చేపిస్తాము. ఇది ఎందుకు మనకి తెలిసిందంటే, ఇది వరకు ఒక 15-20 years బ్యాక్ WHO ప్రకారం యావరేజ్ స్పర్మ్ కౌంట్ 40 to 60 million అని ఉండేది. అది రాను ఇవల్యూషన్ వల్ల, మరి పొల్యూషన్, పెస్టిసైడ్స్ యూజ్ వల్ల అది తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు మనం 16 million ఇస్ నార్మల్ అని చెప్తాం. సో తేడా చూడండి, 40 to 60 million నుంచి 16 million దాకా అదంతట అదే నేచర్ లో పడిపోయింది. సో మనకి కౌంటే కాదు, యాక్చువల్ మార్ఫాలజీ అంటే దాని ఆకారం ఎలా ఉంది, హెల్దీ స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయి, ఈ 16 million లో కనీసం 4% అయినా సరైన ఆకారంతో ఉండాలి. అలాగే కదలిక కూడా వాటికి ఉండాలి, ఒక 10 to 30% అయినా ర్యాపిడ్ మొటైల్ స్పర్మ్స్ అని ఉండాలి. సో ఈ సీమెన్ అనాలిసిస్ లు చేయించి మనకి ఏమర్థమైందంటే, ఈ లైఫ్ స్టైల్స్, ఈ ఎస్పెషలీ స్ట్రెస్, స్మోకింగ్, ఒబిసిటీ, ఆల్కహాల్, వేరే డ్రగ్స్ తీసుకోవడం వల్ల మనకి స్పర్మ్ కౌంట్స్ అనేవి చాలా మట్టుకు తేడాలు కనిపిస్తున్నాయి. మనం ఏం చెప్తామంటే జెంట్స్ కి, మీరు ఒక బ్యాలెన్స్డ్ డైట్, కొంచెం ఫ్రెష్, ఇది ప్యాకేజ్డ్ ఫుడ్స్ అన్ని తప్పు అని మనకి ఇప్పుడు తెలుస్తోంది కదా, ఇవన్నీ మనకి హార్మోన్స్ ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. సో ఈ అందరికీ తెలిసి ఇప్పుడు ప్లాస్టిక్స్ లో తినకూడదు, ప్లాస్టిక్స్ లో వేడి చేసుకోకూడదు, అలాగే ఇప్పుడు హెయిర్ స్ప్రేలు, బాడీ స్ప్రేస్లు, ఇవన్నీ కూడా EDC అంటాం, ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్. అంటే ఈ కెమికల్స్ అన్ని మీకు వచ్చి మీ హార్మోన్స్ ని మీకు తెలియకుండా పాడు చేస్తున్నాయి. సో రీసెర్చ్ ఎక్కువైన కొద్దీ మనకి ఏం తెలుస్తోంది, చాలా కారణాల వల్ల, ఎయిర్ లో పొల్యూషన్, ఫుడ్ లో పెస్టిసైడ్స్, మనం చూడండి ఈ ఫెవికాల్ అవి వాడతాము వాల్ పేపర్స్ అవి అతికించడానికి, వాటి ఫ్యూమ్స్, అలాగే ఎన్నిటి కారణాల వల్ల మనకి మన మేల్స్ లో కూడా హార్మోన్స్ డిస్రప్ట్ అయ్యి స్పర్మ్స్ లో తేడాలు వస్తున్నాయి. సో కొన్ని మీరు మార్చలేరు, కానీ మీ చేతుల్లో ఉన్నది ఏంటంటే ఒక మంచి బ్యాలెన్స్ డయట్, టైమ్లీ మీల్స్, జంక్ ఫుడ్ తగ్గించండి, స్మోకింగ్ డ్రింకింగ్ తగ్గించండి, ఎక్సర్సైజ్ చేయండి, వెయిట్ అనేది సరిగ్గా ఉంచుకోండి, ఏడాదికి ఒకసారి ఒక హెల్త్ చెకప్కి వెళ్ళండి, షుగరు, థైరాయిడ్ అవి సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి అని చెప్తాం. సో మేల్స్ నుంచి 50% తప్పకుండా ఉంటుంది, ఇద్దరికి కలిపి ఉన్న ప్రాబ్లమ్స్ ఒక 30% ఉంటాయి. సో కేవలం ఇది లేడీకి సంబంధించిన ప్రాబ్లం అనేది పూర్తిగా మనము సైన్స్ ద్వారా అది తప్పు అని తెలుసుకుంటున్నాం. డాక్టర్ గారు, అంటే మీరు ఇంతకుముందు అన్నట్టు విదేశీయులతో పోలిస్తే భారతీయుల్లో సంతానోత్పత్తి తక్కువ, ఎందుకు అంటే ఏజ్ పెరిగిన తర్వాత కన్సీవ్ అయ్యే అవకాశం తగ్గుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మనకు గణాంకాలు చూస్తా అంటే ఆల్మోస్ట్ ఒక 11% జంటలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇన్ఫెర్టిలిటీ ఉన్నట్టు కొద్దిగా అంచనా కనబడుతుంది. వరల్డ్ మొత్తం టోటల్ పేషెంట్ లో 25% భారతీయులే అని చెప్పేసి మనకు తెలుస్తోంది. సో యాక్చువల్గా మనకు ప్రపంచంలో జనాభా మెయింటైన్ కావాలంటే 2.1% మనకు సంతానోత్పత్తి ఉండాలి అని చెప్పేసి మనకు గణాంకాలు చెబుతున్న వేళ రైట్ నౌ ఇండియాలో దానికంటే కూడా మనం తగ్గిపోయాం. కొన్ని కంట్రీస్లో 1.9, 1.8 కూడా ఉంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని, అంటే మీరు గత 30 సంవత్సరాలుగా ఈ రంగంలో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ 20-30 ఇయర్స్లో సంతానోత్పత్తి శాతం అనేది ఏ రకంగా ఉండే అవకాశం ఉంది, తద్వారా ప్రపంచ జనాభా తగ్గే అవకాశం కనబడుతుందా, ఇది ఎలాంటి సమస్యలకు దారితీస్తుంది? ప్రస్తుతం ఇండియాలోనూ మనకి ఏజింగ్ పాపులేషన్ నెమ్మదిగా వస్తుంది. అంటే అబౌవ్ 60s, సీనియర్ సిటిజన్స్ అంటాం కదా, ఈ సీనియర్ సిటిజన్స్ నెమ్మదిగా ఎక్కువ అవుతారు. ఈ యంగర్ జనరేషన్ చైల్డ్ బేరింగ్ డిలే చేస్తున్నారు కాబట్టి మనకి యంగ్ పాపులేషన్ కొంతవరకు తగ్గుతోంది. కానీ మనము దీనిని వాళ్ళని ఫోర్స్ చేసి మీరు పిల్లల్ని కనండి అని చెప్పడానికి లేదు. క్రమక్రమంగా వాళ్ళని ఎడ్యుకేషన్ చేసి, అంటే ఇది ఒక పబ్లిక్ క్యాంపెయిన్ గా తీసుకుని ఎవరికైతే పిల్లలు కావాలి అని వాళ్ళని సరిగ్గా ప్లాన్ చేసుకునేటట్టు మీ డయట్, మీ ఎక్సర్సైజ్, ఒక సరైన ఏజ్ కి మరి 35-38 కి పెళ్లిళ్ళు చేసుకోకుండా అట్లీస్ట్ 25 to 30 మధ్యన లేడీస్ కి, బిఫోర్ 35 జెంట్స్ కి మ్యారేజెస్ చేసుకుని ఎర్లీగా పిల్లల్ని కనండి అని చెప్తాం. ఇంకా మరి పాపులేషన్ దీని మీద అంటారా, ఇవన్నీ గవర్నమెంట్ ముందు నుంచి చెప్తోంది. ఏజింగ్ పాపులేషన్ అయితే మనకి కేర్ బర్డెన్, ఆ పాపులేషన్ ని చూసుకోవడానికి ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఏజ్ అవుతుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి కదండి. అందులో ఇప్పుడు మనకి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్
అంటే ఏంటి, ఈ షుగరు, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, అన్ఫార్చునేట్లీ క్యాన్సర్స్ ఇవి ఎక్కువ అవుతున్నాయి. సో ఈ పాపులేషన్ ని చూసుకోవడానికి మనకి చిన్నవాళ్ళు, యాక్టివ్ వాళ్ళు కూడా ఉండాలి. ప్లస్ మన కంట్రీ ముందుకెళ్ళాలంటే యంగర్ జనరేషన్ మంచిగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, వాళ్ళు పాపులేషన్ ని రీప్లేస్ చేయాలి. సో ఇలాంటివన్నీ నెమ్మదిగా వాళ్ళకి ఒక అవగాహన అనేది క్రియేట్ చేయాలి. డాక్టర్ గారు, మన ఈక్వాలిటీ విషయానికి వస్తే, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు పురుషుల్లో అయితే సెకండ్ కి ఒక 1500 స్పర్మ్స్ ఉత్పత్తి అవుతాయి, సో మిలియన్స్ కణాలు ఉంటాయి అని చెప్పేసి అంటున్నారు. ఆడవారిలో మాత్రం పుట్టినప్పుడు ఆల్మోస్ట్ ఒక 20 లక్షల అండాలు ఉన్నా గానీ సో ప్యూబర్టీ వరకు అవి 4 లక్షలకు అవుతాయి. తర్వాత అంటే ఏజ్ ఆఫ్ కన్సీవ్ అంటే 20 సంవత్సరాల వరకు ఎన్ని ఎగ్స్ ఉంటాయి, ఏజ్ పెరిగిన కొద్దీ ఎన్ని ఎగ్స్ వారిలో ఉంటాయి, మంత్ కి ఎన్ని రిలీజ్ అవుతాయి, ఆ ఎగ్ క్వాలిటీ మంచిగా క్వాలిటీగా ఉండాలంటే ఏం చేయాలి? ఎగ్ క్వాలిటీ అనేది ఒక ఎగ్ నంబరు, ఎగ్ క్వాలిటీ రెండు వేరియబుల్. సో మనం ముందు యావరేజ్ మాట్లాడుకుందాం. మనకి అమ్మాయి వాళ్ళ అమ్మ గర్భంలో ఉన్నప్పుడు 7th మంత్, సో ఇంట్రాయూట్రైన్ గా ఉన్నప్పుడు 7th మంత్ లో మనకి ఆవిడకి ఎగ్స్ రావడం జరుగుతుంది. అప్పుడు ఒక 4 to 7 మిలియన్ ఎగ్స్ వస్తాయి. ఇంకా అక్కడి నుంచి అట్రీసియా అంటాం, అవి తగ్గుతూ వస్తాయి. సో వాళ్ళు 12 to 15 ఇయర్స్ వచ్చేటప్పటికి, అంటే ప్యూబర్టీ వచ్చేటప్పటికి వాళ్ళకి ఒక 2 మిలియన్ ఎగ్స్ అలా ఉంటాయి. ఇంకా అక్కడి నుంచి ప్రతి మంత్ కి ఒక 15 నుంచి 20% ఎగ్స్ డెవలప్ అవడానికి ట్రై చేస్తాయి. వాటిలో ఒకటి రిలీజ్ అవుతుంది, దాన్ని ఓవులేషన్ అంటాం. ఇప్పుడు సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. సో ఒక రెగ్యులర్ సైకిల్స్ ఉన్న ఒక లేడీ తీసుకోండి, 12 సార్లు ఓవులేషన్ అయినా సరే ఆ 12 సార్ల్లో ఒక 3 months 4 months జెనెటిక్ గా నార్మల్ గా ఉన్న ఎగ్ రిలీజ్ అవుతుంది. సో మనకి బోల్డ్ అని ఎగ్స్ ఉన్నా, బోల్డ్ అని స్పామ్స్ ఉన్నా, జెనెటిక్ గా హెల్దీగా ఉండి ప్రెగ్నెన్సీ కోసం ఉపయోగపడేవి ఒక 20% ఉంటాయి. సో నేను ఇది ప్రతి టాక్ లో చెప్తాను, ఒక కపుల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు చాలా మంది అనుకుంటారు మనకి 1 month లోనో 2 months లోనో ప్రెగ్నెన్సీ వస్తుంది అనుకుంటారు. కానీ అది కాదు. కరెక్ట్ ఏంటంటే ఒక 100 జంటలు మొత్తం హైదరాబాద్ అంతా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేశాయి అనుకోండి, నెలకి 15 to 20% కే ప్రెగ్నెన్సీ వస్తుంది. మనం ఈ 100 ని ఒక 6 months ఫాలో అయ్యాం అనుకోండి, ఒక 60% కి 6 months లో ప్రెగ్నెంట్ వస్తుంది. మరి ఇంకొక 10 months కి వెళ్తే ఒక 90% కి వస్తుంది. 10 to 12 months కి, ఏడాది లోపల 90%, 80 to 90% కి వస్తుంది. ఒక 10% కి ఫర్టిలిటీ అనేది ప్రాబ్లం అయిపోతుంది. సో చాలా మంది అడుగుతారు, ఎందుకు ఇంత లో ప్రెగ్నెన్సీ రేట్, 100 మంది ట్రై చేస్తే ఎందుకు 15 మందికే వస్తుంది అంటే దాని ఆన్సర్ ఇదే. జెనెటిక్ గా ఉపయోగపడే ఎగ్, జెనెటిక్ గా హెల్దీ స్పర్మ్ ని కలవాలి. సో దానికి ప్రాబబిలిటీ మీకు 15% ఉంటుంది. సో ఇది ఎగ్ క్వాలిటీ. బోల్డ్ అండ్ ఎగ్స్ ఉన్నా జెనెటికలీ నార్మల్ ఎగ్స్ కొన్నే ఉంటాయి. అండ్ ఇప్పుడు వేరియబిలిటీ అనేది మనం చూస్తున్నాం. కొంతమంది లేడీస్ కి ఈ ఎగ్స్ అనేవి తక్కువ క్వాలిటీలో ఉంటాయి, తక్కువ నంబర్లో ఉంటాయి. సో మనము నార్మల్ గా చూస్తే 35-38 years కి ఒక లెవెల్ ఆఫ్ ఫర్టిలిటీ ఉంటుంది. ఎందుకు, మనకి ఎగ్స్ ఇంకా మంచి ఎగ్స్ ఉంటాయి. ఇదే 37 years, 39 years, 41 years కి క్రమక్రమంగా ఎగ్ నంబరు తగ్గిపోతుంది, ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది. మనకి మెనోపాజ్ అనేది ఇండియన్ లేడీస్ ని 42 years నుంచి 52 years మధ్యన ఎప్పుడైనా సరే రావచ్చు. ఇదిలా ఉంచితే కొంతమందికి ప్రిమెచ్యూర్ మెనోపాజ్ అంటాం. ఇప్పుడు దానికి ఇంగ్లీష్ లో కొత్త పేరు ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటాం, ఆర్ ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్. సో తొందరగా పాపం వాళ్ళకి మెనోపాజ్ వస్తుంది. దీనికి వాళ్ళు చేసినది కొంత ఉంటుంది, కొంత వాళ్ళ ఇంట్రాయూట్రైన్, అదే వాళ్ళకి 7th month లోనే తక్కువ ఎగ్స్ వస్తాయి. దీనికి కారణం మనకి తెలియదు. ప్రాబబ్లీ వాళ్ళ అమ్మకి వేరే ఏమైనా కారణాలు ఉన్నా, వాళ్ళ అమ్మ స్మోకింగ్ చేసినా, మనకి పూర్తిగా తెలియదు. కానీ కొంతమందికి తక్కువ ఎగ్స్ తో పుడతారు. తర్వాత ఉన్న ఎగ్స్ కొంతమందికి తొందరగా ఖర్చు అయిపోతాయి. అది ఆ కారణాలు కొన్ని మనం ఐడెంటిఫై చేస్తాం. ఇది మనకి క్యాన్సర్ కీమోథెరపీ మెడిసిన్స్ ఇచ్చినా, లేకపోతే ఎక్స్రేలకి ఎక్స్పోజ్ అయ్యి, అంటే రేడియేషన్ ఇస్తారు కదా కొన్ని క్యాన్సర్స్ కి, సో ఆ రేడియేషన్ ఓవరీస్ కి తగిలితే అవి డ్యామేజ్ అవుతాయి. తర్వాత కొంతమందికి స్మోకింగ్, డ్రగ్స్ వల్ల ఎగ్స్ తగ్గిపోతాయి. ఇంకా మనం ఈ మధ్య ఏం ఐడెంటిఫై చేస్తున్నామంటే కొన్ని ఇన్ఫెక్షన్స్, మమ్స్ అలాంటివి రేర్ గా ఇన్ఫెక్టివ్ కాజెస్ వల్ల ఎగ్స్ అనేవి తగ్గిపోతాయి.
సో ఈ ప్రిమచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ వచ్చిన వాళ్ళకి మెనోపాజ్ తొందరగా వస్తుంది. 25 years కి 28 years కి కూడా మెనోపాజ్ వచ్చిన వాళ్ళని చూస్తున్నాం. సో అది ఎగ్స్ గురించి అన్నమాట. ఇప్పుడు ఎగ్స్ లో అంటే కొంతమంది అనేది రోజు నిమ్మకాయ నీళ్ళు తాగితే సి విటమిన్ ఉంటుంది, తద్వారా క్వాలిటీ పెరుగుతుంది, కొంతమందికి ఈ విటమిన్ కావాలి, కొంతమందికి ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అంటాం కదా. సో మీరు అట్లా అంటే ఒక 5 నిమిషాలు చెప్పండి తద్వారా ఎగ్ క్వాలిటీ పెరుగుతుందని చెప్పడానికి. బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకుని అందులో యాంటీ ఆక్సిడెంట్స్ అంటాము, అవి ఏంటో చెప్తాను. మీరు చెప్పినట్టు వైటమిన్ సి ఉన్న ఫుడ్ అంటాను. అంటే ఏంటి, మన బత్తాయిలు, మన లైమ్ జ్యూసు, లేకపోతే మన ఆమ్లా అంటాం చూడండి, పెద్ద ఉసిరికాయలు, వాటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అండ్ కలర్డ్ వెజిటబుల్స్ అండ్ కలర్డ్ ఫ్రూట్స్ అంటాం. ఏంటి, టొమాటోలు, వాటర్ మెలన్, ఆకుకూరలు, కొంచెం నట్స్, వీటన్నిటిలోనూ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కానీ కేవలం యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకుంటే ఎగ్ క్వాలిటీ పెరుగుతుంది అన్నది చెప్పడం కరెక్ట్ కాదు. బేసిక్ గా అక్కడ మంచి ఎగ్ ఉండాలి, దానిని హెల్త్ కొంతవరకు ప్రోత్సహిస్తాయి. కానీ ఆ జెనెటిక్ హెల్త్ ఆఫ్ ద ఎగ్ అనేది అది మన పుట్టుకతో వస్తుంది. సో దానిని మనం పెద్దగా మార్చలేము. కానీ లైఫ్ స్టైల్లో ఈ స్మోకింగ్ ఒకటి, డ్రింకింగ్ ఒకటి, ఇవన్నీ మనం చేయకుండా ఉంటే ఎగ్ హెల్దీగానే కొంతవరకు ఉంటుంది. తర్వాత టోటల్ బాడీ వెయిట్, బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. ఇది మనకి ఒబిసిటీను బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటే బాడీ అంతా ఒక ఇన్ఫ్లమేటరీ స్టేట్ లో పోతుంది. అలాంటప్పుడు కూడా ఎగ్ క్వాలిటీ, యూట్రస్ లైనింగ్ క్వాలిటీ మనకి ఎఫెక్ట్ అవ్వచ్చు. సో బాడీ వెయిట్ మన హైట్ కి కరెక్ట్ గా ఉంచుకోవాలి. సో డాక్టర్ గారు, అంటే ఈ మధ్య మనకు టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ వచ్చిన తర్వాత అందరూ ఓవల్యూషన్ పీరియడ్ అని పెడుతున్నారు. కొట్టగానే 14 days అంటున్నారు. సో 14 days నాడు ఎట్టి పరిస్థితుల్లో సెక్స్ లో పాల్గొనాలని చెప్పేసి దాంతో మానసిక ఒత్తిడి, దాంతో సమస్యలు. అది కాకుండా అసలు యాక్చువల్ ఓవల్యూషన్ పీరియడ్ ఓన్లీ 14th డేనే 100% వస్తుందా? మహిళకు 15 days 21 days కూడా అని చెప్పేసి అంటున్నారు. అసలు ఓవల్యూషన్ పీరియడ్ ఎప్పుడు వస్తుంది, వచ్చినప్పుడు లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, వాటిని మనం ఖచ్చితంగా కనుగొనగలమా? ఓవల్యూషన్ కిట్స్ యొక్క ప్రాధాన్యత ఏంటి, దాని గురించి వివరిస్తారు. ఇప్పుడు ఈ ప్లానింగ్ వల్ల, బేబీ ప్లానింగ్ అనేది ఈ కపుల్స్ కి పెద్ద ఒత్తిడిగా తయారవుతోంది. అలా కాకుండా నేను కౌన్సిలింగ్ కి మా దగ్గరికి మేము ఇప్పుడు ప్లాన్ చేసుకుంటా అని వాళ్ళకి ఏం చెప్తానంటే, సెక్షువల్ యాక్టివిటీ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ అ హెల్దీ మ్యారేజ్ రిలేషన్షిప్. మీరు దానిని లెక్కలు వేసి సెక్షువల్ యాక్టివిటీని ప్రెగ్నెన్సీకి లింక్ చేస్తే చాలా ఒత్తిడి వస్తుంది. ట్రావెలింగ్ అది లేనప్పుడు మీరు ప్లాన్ చేసుకోవాలంటే, పీరియడ్స్ లేనప్పుడు రెగ్యులర్ సెక్షువల్ యాక్టివిటీ అనేది ఒకటి ఉండడం మంచిది. కానీ కొందరికి ఏమవుతోంది, ఈ నైట్ షిఫ్ట్స్ వల్ల, ఈ ట్రావెలింగ్ వల్ల వాళ్ళు ఇలాగా రెగ్యులర్ సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొనడానికి వాళ్ళకి కష్టంగా ఉంది. సో అలాంటి వాళ్ళకి మేము ఏం చెప్తామంటే, ఓవులేషన్ అనేది ఒక వేరియబుల్ థింగ్. అందరికీ కరెక్ట్గా 12వ రోజు 14వ రోజు ఉండదు. ఒక లేడీకి డిఫరెంట్ సైకిల్స్ లో ఒక రోజు 12వ రోజు అవ్వచ్చు, ఒక రోజు 18వ రోజు అవ్వచ్చు. ఇన్ జనరల్ ఒక 28-30 days సైకిల్ ఉన్న మహిళలకి 10 to 20 days ఓవులేషన్ పీరియడ్ అది. సో మేమేం చెప్తాము, ఈ స్ట్రెస్ రిలేటెడ్ గా దాన్ని సైకోజెనిక్ ఇంపార్టెన్స్ అంటాం. అంటే స్ట్రెస్ వల్ల మేల్స్ కి ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. సో మనం ఆ రోజు ఈ టైము అని పెట్టుకోవడం చాలా తప్పు. అది దాంతో ఒత్తిడి వచ్చి అసలుకి ఏమీ జరగదు. సో మీరు Day 10 to Day 20 ఆల్టర్నేట్ డేస్ సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొనండి, మీ ఛాన్సెస్ బాగుంటాయి. దీని వెనకాతల సైన్స్ ఉంది. ఇదేంటంటే, ఒకసారి ఇంటర్కోర్స్ అవుతే స్పర్మ్స్ అనేవి లేడీలో 48 hours దాకా యాక్టివ్ గా ఉంటాయి. సో అదే టైము అదే ముహూర్తం అని పెట్టుకోకుండా రెగ్యులర్ సెక్షువల్ యాక్టివిటీలో ఉంటే ఎగ్ రిలీజ్ అయ్యేటప్పటికి నా స్పర్మ్స్ రెడీగా ఉంటాయి. మీకు ఇంకా కష్టంగా ఉంటే అందాజుగా తెలుసుకోవాలంటే ఓవులేషన్ కిట్స్ అనేవి మార్కెట్లో ఉన్నాయి, మంచిగా పనిచేస్తాయి. కానీ వాటిని సరిగ్గా వాడాలి. 10వ రోజు నుంచి Day 1 ఆఫ్ ద సైకిల్ బాగా ఫ్లో అయినది కౌంట్ చేసుకుని 10వ రోజు నుంచి ఈవినింగ్ టైంలో ఈ ఓవులేషన్ కిట్ LH అనే ఒక హార్మోన్ ని డిటెక్ట్ చేస్తుంది. ఆ LH ఎక్కువైనప్పుడు ఓవులేషన్ అవుతుంది. సో ఆ LH ఏమో సాయంకాలం పూట వస్తుంది. సో డైలీ ఈవినింగ్ లెటర్స్ సే 4 to 7 మీరు ఆఫీస్ నుంచి వచ్చాక అది చూసుకుంటే ఆ ఓవులేషన్ కిట్ పాజిటివ్ ఉంటే, ఆ రోజు ఆ కిట్ పాజిటివ్ వచ్చిన నెక్స్ట్ 2 days ఫర్టైల్ విండో.
సో అలాగా మీరు ఓవ్యులేషన్ ని గుర్తించుకోవచ్చు. ఇంకా అప్పుడప్పుడు ఓవ్యులేషన్ అనేది సరిగ్గా ఉండదు. ఇది ఎగ్ ఎంతకాలం యాక్టివ్ ఉంటుంది? మీరు అన్నారుగా 48 hours 72 hours దాకా ఉండదు. రైట్. ఎగ్ రిలీజ్ అయ్యాక 6 to 8 hours దానికి మాక్సిమం ఫర్టిలైజబుల్ విండో. కానీ కొన్నిసార్లు 12 గంటలు 16 గంటలు కూడా ఎగ్ రిలీజ్ అవుతుంది. సో మనము ఎగ్ రిలీజ్ అయ్యేటప్పటికి స్పర్మ్ ఉంటే బాగుంటుంది. సో రెగ్యులర్ గా ఆల్టర్నేట్ డేస్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఓవ్యులేషన్ కిట్ వచ్చిన వెంటనే అది ఓవ్యులేషన్ అవ్వదు. అది ఒక 12, 24, 36 గంటల విండోలో మీకు ఓవ్యులేషన్ అవుతుంది. సో కిట్ పాజిటివ్ వచ్చినప్పుడు ఒక 2-3 days యాక్టివ్ గా ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా ఒత్తిడి అనేది తీసేయాలి. ఒత్తిడి తీసేస్తే కన్సెప్షన్ చాలా ఈజీగా వస్తుంది. ఈ PCOS, ఎండోమెట్రియోసిస్ అంటున్నాం కదా మేడం, అంటే ఇవి అంటే ఎంత తరచుగా వస్తున్నాయి? సో వీటిని మనం నివారించే అవకాశం ఏమైనా ఉందా? PCOS ఈ మధ్య అదొక నాకు PCOS ఉంది అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే చాలా మట్టుకు సోషల్ మీడియా మీద PCOS అంటే కొంచెం ఒళ్ళు ఎక్కువగా ఉంటుంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, కొంచెం జుట్టు ఊడిపోతుంది, కొంచెం పింపుల్స్ ఉంటాయి, అలాగా అది ఉంటే నాకు PCOS ఉంది అని వాళ్ళు భయపడుతున్నారు. కానీ యాక్చువల్గా 2023లో ఒక పెద్ద కాన్ఫరెన్స్ అయి ఎష్రీ మాకు ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. ఎష్రీ అంటే యూరోపియన్ సొసైటీ ఆఫ్ హ్యూమన్ రీప్రొడక్షన్. ఆ గైడ్ లైన్స్ ప్రకారం మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే మేము చూస్తాం. ఎందుకంటే PCO లాగా ఉన్నట్టు కొంతమంది ఉంటారు, యాక్చువల్ PCO ఉన్నట్టు కొంతమంది ఉంటారు. ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదా, ఈ లైఫ్ స్టైల్ వల్ల ఒబేసిటీ వస్తుంది, పొల్యూషన్ వల్ల జుట్టు ఊడిపోయి పింపుల్స్ వస్తున్నాయి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఒబేసిటీ వల్ల వస్తుంది. సో అందరికీ PCO ఉండదు. మీకు అలా అనుమానం ఉంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే మేము కొంచెం టెస్ట్, ఒక స్కాన్ చేసి నిజంగా మీకు PCOD ఉందా లేదా అని చెప్తాం. తర్వాత PCO ఉంటే అది చాలా మటుకు లైఫ్ స్టైల్తో తగ్గిపోతుంది. ఇంకా మనకి ఓవ్యులేషన్ అది ప్రాబ్లమ్ గా ఉంటే PCOS అంటే మెయిన్ థింగ్ ఒకటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండి. ఇర్రెగ్యులర్ పీరియడ్ అంటే మీకు ఓవ్యులేషన్ సరిగ్గా అవ్వటం లేదు. సో ఓవ్యులేషన్ టైంకి అవ్వకపోతే మీరు ఫర్టైల్ విండో అనేది మిస్ అవుతారు, దాంతో ప్రెగ్నెన్సీ లేట్ అవుతుంది. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓవ్యులేషన్ మీకు లేట్ అవుతోంది, మీకు తెలియటం లేదు ఓవ్యులేషన్ ఎప్పుడు అవుతుందో, అందుకని మీకు ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది. అది ఈ సైన్స్ వాడి మనం చాలా ఈజీగా దానిని కరెక్ట్ చేయొచ్చు. సో మీరు PCO ఉందని మీరు బెంగ పెట్టుకుని ఏదో ఊహించుకుని భయపడద్దు. అనుమానం ఉంటే డాక్టర్ దగ్గరికి రండి, మేము టెస్ట్ చేసి మీకు ఉంది లేదు అని చెప్పి దానికి తగినంత సింపుల్ టాబ్లెట్స్ ఉన్నాయి, అవి చేస్తాం. ఎండోమెట్రియోసిస్ అనేది ఏంటంటే చాలా సింపుల్ గా చెప్పాలంటే మెన్సెస్ లో 2 to 3 days బ్లీడింగ్ అవుతుంది. ఈ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి పొట్ట లోపల అంటే ఓవరీస్ లోపల కూడా బ్లీడింగ్ అవుతుంది, దాంతో ఒవేరియన్ సిస్ అని వస్తాయి. సో ఎండోమెట్రియోసిస్ తో ఏమవుతుంది, పీరియడ్ టైంలో ఈ ఒవేరియన్ సిస్ పెద్దగా అవి పెయిన్ వస్తుంది. సో వన్ ఆఫ్ ద మెయిన్ సిమ్టమ్స్ ఏంటంటే వీళ్ళకి రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, కానీ పీరియడ్స్ వచ్చే ముందు వచ్చిన తర్వాత కూడా బ్యాక్ ఏక్ కానీ పొత్తి కడుపులో చాలా నొప్పి కానీ వస్తాయి. తర్వాత ఇంకా సివియర్ ఫార్మ్స్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ లో ఇన్ఫర్టిలిటీ వస్తుంది. ఎందుకంటే ఎగ్ రిలీజ్ అయినా సరే ఆ ట్యూబ్ దానిని అందుకోకపోవడం, లేకపోతే యూట్రస్ లైనింగ్ లో చేంజెస్ వచ్చి బేబీ నిలవకపోవడం, ఇలాంటి వాటి వల్ల ఎండోమెట్రియోసిస్ లో కూడా మనకి ఇన్ఫర్టిలిటీ వస్తుంది. ఎండోమెట్రియోసిస్ ఎందుకు వస్తుంది అని చాలా థియరీస్ ఉన్నాయండి. కొంతవరకు అది జెనెటిక్ ఏమో తెలీదు, ఇలాగా చైల్డ్ బేరింగ్ అది లేట్ చేస్తే కూడా వస్తుంది. ఎగ్జాక్ట్ రీజన్ అనేది ఇంతవరకు ఈ కారణం అని ఎవరు చెప్పలేకపోయారు. కానీ ఎండోమెట్రియోసిస్ తో కూడా ఏంటంటే ఎర్లీగా స్కాన్స్ తో డిటెక్ట్ చేయగలము. ఎర్లీగా ట్రీట్మెంట్ చేస్తే వీళ్ళకి చాలా రిలీఫ్ ఇచ్చి టైంకి పిల్లలు పుట్టించేటట్టు లాప్రోస్కోపీసో ఇంజెక్షన్సో మనం చేయగలము. సో అగైన్ ఎర్లీ డిటెక్షన్ అనేది ఇంపార్టెంట్. మనకి ఏవో సిమ్టమ్స్ ఉన్నాయి, మనకి ఎండోమెట్రియోసిస్ ఉంది అని బాధపడుతూ కూర్చునే కన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కాన్ చేయించుకుని డయాగ్నోస్ చేసుకుని దాని గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు ఎంఫసిస్ అంతానంటే మేము పేషెంట్ ఎడ్యుకేషన్ మీద ఇస్తాం. అందరూ చదువుకున్న వాళ్ళే, చదువుకోకపోయినా వాళ్ళకి అర్థం చేసుకునేటట్టు మేము చెప్పి వాళ్ళని కూడా మీరు ఎలా మేనేజ్ చేసుకోవాలి, మీ ప్రాబ్లం ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయాలి. సో ఈ పేషెంట్ కౌన్సిలింగ్ అనేది ఇదివరకు లేదు. ఈ 2010 తర్వాత బాగా ఎక్కువైంది. పేషెంట్స్ కూడా సోషల్ మీడియా చదువుకుని వాళ్ళకి అవగాహన ఎక్కువైంది. వాళ్ళు వచ్చి మాతో ఏది కరెక్ట్ ఏది తప్పు అని తెలుసుకుని ఈ PCOS కాదు ఎండోమెట్రియోసిస్ కాదు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా తెలుసుకుని ప్రొసీడ్ అవుతున్నారు, కాబట్టి అది కొంతవరకు మంచిది. సో మేడం, అంటే ఇప్పుడు మనం అన్నాం అంటే PCOS, ఎండోమెట్రియోసిస్, ఫ్రీక్వెంట్ మిస్క్యారేజెస్ ఇవి చాలా కఠినమైన సవాలు. అంటే ఇటువంటి లక్షణాలు ఉన్న వారికి, ఇటువంటి హిస్టరీ ఉన్న వాళ్ళకి
మీ దగ్గరికి వస్తే ఎట్లా వాళ్ళకి పర్సనల్ ట్రీట్మెంట్ ఇస్తారు, తద్వారా వాళ్ళు సంతానం కలిగే అవకాశం ఉంటుంది? ఇది చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటేనండి మొత్తం ఫర్టిలిటీ అంతా పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితేనే మనం సక్సెస్ఫుల్ అవుతామండి. ఎందుకంటే ఒక కపుల్కి, ఒక హస్బెండ్కి, ఒక వైఫ్కి వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మనం ముందు వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు కేసుని మనం బాగా స్టడీ చేస్తాం. ఈవిడికి ఎటువంటి ప్రాబ్లం ఉంది, ఆయనకి ఎటువంటి ప్రాబ్లం ఉంది, దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఏమి ఇన్వెస్టిగేషన్స్ చేయాలి, వీళ్ళకి ముందు లైఫ్ స్టైల్ ఎలా ఆల్టర్ చేయాలి, అలాగా పర్సనలైజ్డ్గా మనం స్టడీ చేసుకుని ప్రోటోకాల్స్ ఉంటాయి. కానీ అందరికీ ఒకే ప్రోటోకాల్ పనిచేయదు. సో మనం ఒక్కొక్క కేసుని బాగా కంప్యూటర్లో పెట్టుకుని వీళ్ళకి ఇది చెయ్యాలి అని వెయిట్ రిడక్షన్కి ఒక 2 months, థైరాయిడ్ స్టేబుల్ అవ్వడానికి ఒక 2 months, హిమోగ్లోబిన్ A1C అంటాము, అందరికీ చేస్తాం మనం. ఈ మధ్య షుగర్, మనకి డయాబెటీస్ ప్రాబ్లము చాలా సైలెంట్గా వచ్చేసింది. సో లేడీస్కి, జెంట్స్కి 3 months ఒకసారి చేసే దాని పేరు HbA1c. అది నార్మల్గా ఉందా, అది ఎక్కువ ఉంటే దాన్ని ఒక 3 months చేసుకుని తగ్గించి, అలాగా ఆప్టిమైజేషన్ ముందు వాళ్ళని హెల్దీ ప్రెగ్నెన్సీకి రెడీ చేసి అప్పుడు మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. అలాగా ప్రతి వాళ్ళకి ఒక పర్సనలైజ్డ్ ప్రోటోకాల్ అన్నది రాసుకుని అవసరమైతే ఫిజిషియన్ రిఫరెల్లు, ఎండోక్రైన్ రిఫరెల్లు అన్నీ ఇచ్చి రెడీ అయ్యాకనే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఎక్కువ మంది మాట్లాడేది IVF. సో అందరూ IVFకి వస్తే పిల్లలు ఖచ్చితంగా పుడతారని ఆలోచన ఉంటుంది. బట్ 30 సంవత్సరాల లోపు 60% మాత్రమే అవకాశం ఉంటుంది, 40 ఏళ్ళు దాటితే 20% ఉంటుంది అని చెప్పేసి మనకు అంచనాలు చెప్తున్నాయి. సో మీ దగ్గరికి ఎవరన్నా IVF కోసం వస్తే అంటే వాళ్ళని ఎట్లా కౌన్సిలింగ్ చేస్తారు, ఎంత % మీకు పిల్లలు పుట్టే అవకాశం ఉంది, అది దేని మీద ఆధారపడి ఉంటుందని ఎట్లా కౌన్సిలింగ్ చేస్తారు, దాని గురించి తెలుస్తాం. IVF యావరేజ్ ప్రెగ్నెన్సీ రేటు ఒక 40% అని అందరికీ తెలుసు. గ్యారంటీగా ప్రెగ్నెన్సీ ఉండదు అని కూడా అందరికీ తెలుసు. కానీ అందరూ అది యాక్సెప్ట్ చేయడానికి చాలా కష్టపడతారు. కానీ అది యాక్సెప్ట్ చేస్తే గానీ మనకి వాళ్ళకి చాలా డిసప్పాయింట్మెంట్ వస్తుంది తర్వాత. సో మేమేం చేస్తామంటే కేసుని అనలైజ్ చేసినప్పుడు వాళ్ళ ఏజ్, లేడీ సపోజ్ 35 years, 30 years తక్కువ ఉంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్స్ బాగుంటుంది. అలాగే AMH అంటాం. AMH అంటే యాంటీ ములియరన్ హార్మోన్. అది ఎగ్ పవర్ చెప్తుంది, ఆ ఎగ్ రిజర్వ్ చెప్తుంది. AMH అబవ్ 1 ఉంటే IVF లో ఇంకా సక్సెస్ రేట్స్ బాగుంటాయి. అలాగే స్పర్మ్ కౌంట్ మనకి లెటర్స్ అట్లీస్ట్ 5 million, 8 million అలా ఉంటే మనకి వాళ్ళకి రీజనబుల్ రేట్స్ ఉంటాయి. అలాగా హస్బెండ్ ది, వైఫ్ ది డీటెయిల్స్ దగ్గర పెట్టుకుని మనము వాళ్ళ సక్సెస్ రేట్ ఇంచుమించు ఎంత ఉంటుందో చెప్పగలుగుతాం. మళ్ళీ తర్వాత ఇంకేంటంటే IVF ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని అన్ఎక్స్పెక్టెడ్వి వస్తూ ఉంటాయి. అంటే ఏంటి, ఒక స్టాండర్డ్ రెజిమ్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి. అవి మనం ఇచ్చినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉందో చూస్తాం. అన్ని బాగున్నా సరే కొంతమందికి రెస్పాన్స్ బాగుండదు. సో మేము IVF ప్రొసీజర్లో రోజు స్కాన్స్, ఇంజెక్షన్స్ ఇచ్చే ముందు వాళ్ళకి ఆల్టర్నేట్ డేస్ కూర్చోబెట్టి ఇలా జరుగుతోందండి ప్రోగ్రెస్, మనం ఇంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తాం. అలాగే ఎగ్స్ తీసిన రోజు అవి ఎగ్ కౌంట్స్ ఎన్ని వచ్చాయి మనకి అంటే, ఒక 10 follicles ఉన్నాయనుకోండి, వాటిలోంచి 8 నుంచే మంచి ఎగ్స్ రావచ్చు. ఆ ఎగ్స్ మళ్ళీ ఫర్టిలైజ్ అయ్యాక 4 embryosే రావచ్చు. సో వేరియబిలిటీ అనేది చాలా ఉంటుంది. అన్నిటినీ మనం ముందు ప్రెడిక్షన్ చేయలేము. సో మేము ముందే వాళ్ళతో చెప్తాము, మేము మీకు స్టెప్ వైజ్ మీకు అన్నీ చెప్తూ ఉంటాము. మాతో పాటు ఎంబ్రియాలజిస్ట్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు. వాళ్ళకి ఫోన్స్ వెళ్ళి మీకు ఇలా ఉంది, ఈ ఎంబ్రియోస్ ఇలా ఉన్నాయి అని వాళ్ళకి చెప్తూ ఉంటాం. ఎక్స్పెక్టేషన్స్ రియలిస్టిక్ గా ఉంచాలి వాళ్ళకి, అది చాలా ఇంపార్టెంట్. కాన్స్టెంట్ డైలాగ్ ఉండాలి డాక్టర్ కి పేషెంట్ కి మధ్యన. అది ఉంటే సైకలాజికల్ గా పేషెంట్ కూడా ప్రిపేర్డ్ గా ఉంటారు, గుడ్ న్యూస్ అయినా బ్యాడ్ న్యూస్ అయినా రిసీవ్ చేసుకోవడానికి. అంటే మేడం, ఇప్పుడు సాధారణంగా అంటే చిన్న పట్టణాల్లో కూడా IVF సెంటర్లు బాగా వచ్చాయి. అంటే కొంతమంది అనుభవం ఉండి, అనుభవం లేక, కరెక్ట్ ఎక్విప్మెంట్ లేక కూడా ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. ఇట్లా రిపీటెడ్ గా IVF ఫెయిల్ అయిన వారు మీ దగ్గరికి వస్తే అప్రోచ్ ఎట్లా ఉంటుంది, ఎట్లా చేస్తారు, దీనికి సొల్యూషన్? సో మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. IVF సెంటర్స్ ఆల్మోస్ట్ ప్రతి వీధికి ఉన్నాయి, చిన్న పట్టణాల్లో కూడాను. కొన్ని చోట్ల సిస్టమేటిక్ గా జరుగుతోంది, కొన్ని చోట్ల సిస్టమేటిక్ గా జరగటం లేదు. పేషెంట్స్ బాగా డిసప్పాయింట్ అయ్యి ఒక 1 or 2 IVFs అయ్యి వాళ్ళకి ఫైనాన్షియల్ గా కూడా బర్డెన్ అయ్యి అప్పుడు మన దగ్గరికి వస్తే మనము వాళ్ళ ఫైల్ ముందు నుంచి వెనక దాకా చదివి ఎందుకు వీళ్ళకి ఫెయిల్యూర్ అయింది, అది ఎగ్ స్పర్మ్ క్వాలిటీ బాగాలేక, లేకపోతే IVF ప్రొసీజర్ లో ప్రాబ్లం వచ్చిందా,
మనం వీళ్ళకి ఎలాగా మంచిగా చేయగలము అని కూర్చోబెట్టి ముందు మేము స్టడీ చేసుకుని ఇంతే ఫైల్స్తో వస్తారు. సో మేము ఏం చేస్తామంటే ఫైల్ ఒకసారి మా దగ్గర ఉంచేసేయండి, మేమంతా స్టడీ చేసుకుని ఒక 2 days తర్వాత వాళ్ళని మళ్ళీ పిలిచి ఇది పరిస్థితి, ఇది ఇలా అయింది, మేము ఇలాగా డిఫరెంట్గా చేసి మీకు ప్రెగ్నెన్సీ అవకాశం ఇంత ఇప్పించగలము, లేకపోతే పూర్తిగా ఎగ్ క్వాలిటీ లేదనుకోండి డోనర్ ఎగ్ అనేది ఉంది, పూర్తిగా స్పర్మ్ ఇది లేకపోతే డోనర్ స్పర్మ్ అనేది ఉంది. అలాగా మేము అంతా స్టడీ చేసి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ ట్రాన్స్పరెన్సీ చాలా ఇంపార్టెంట్, పేషెంట్తో రిలేషన్షిప్ వాళ్ళ ట్రస్ట్ తెచ్చుకోవడం ఇంపార్టెంట్, టైం స్పెండ్ చేసి కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. ఇవి 3 చేసి వాళ్ళని అంటే శాంతించి వాళ్ళ డిసప్పాయింట్మెంట్ తగ్గించి హోప్ ఉన్న వాళ్ళకి హోప్ ఉందని చెప్తాము, లేదు ఏమీ లేని వాళ్ళకి ఇంకా మీరు అడాప్ట్ చేసుకోవాలండి అని కూడా చెప్పిన రోజులు ఉన్నాయండి. డాక్టర్ గారు, మీకు ఈ రంగంలో ఆల్మోస్ట్ ఒక 30 సంవత్సరాల అనుభవం ఉంది. యూకేలో శిక్షణ తీసుకున్నారు ఈ అంశం మీద. మీ చేతుల మీదకి వెళ్ళి 1000 మంది తల్లులయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం అనుకున్న అంటే ఇప్పుడు ఏదైతే రాంగ్ ప్రాక్టీసెస్ ఉన్నాయో, ఒక IVF సెంటర్కి వెళ్తే వాట్ ఆర్ ద రెడ్ ఫ్లాగ్స్ వీ నీడ్ టు ఐడెంటిఫై, అంటే అబ్బో ఇక్కడ కరెక్ట్ కాదు, మనం వేరే సెంటర్కి వెళ్ళడం ఉత్తమం అని చెప్పడానికి మీరు అంటే పేషెంట్స్కి అవగాహన కల్పించడానికి ఏం చెప్తారు? తద్వారా వాళ్ళ సమయము, వాళ్ళ హెల్దీ ఎగ్స్ ఉన్న టైంలో మళ్ళీ కన్సీవ్ కావడానికి, వాళ్ళ డబ్బు ఇవన్నీ వృధా కాకుండా కాపాడడానికి మీరు ఇచ్చే విలువైన సూచనలు ఏంటి? సో మీరు ఒక IVF సెంటర్ని చూస్ చేసుకునే ముందు కొంచెం ముందు వెనక ఆ సెంటర్ గురించి కనుక్కోవాలి. మరీ తక్కువ కాస్ట్కి చేసే వాళ్ళని కొంచెం అనుమానించాలి. ఎందుకంటే IVF అనేది మనం వాడే మెటీరియల్, మనం వాడే క్యాథెటర్స్ ఇవన్నీ కూడా కొంచెం ఖరీదుతో వచ్చేవి. పద్ధతి అయిన సెంటర్స్ లో సరైనవి తెచ్చుకుని ఒకళ్ళది ఇంకొకళ్ళకి యూజ్ చేయకుండా మేము కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం. మరీ డిస్కౌంట్లు, మరీ ఆఫర్స్ ఇలా పెట్టి బాగా తక్కువ చేస్తాం అని దానిని ఒక వేరే ప్రోడక్ట్ లా మార్కెటింగ్ చేసే వాళ్ళని కొంచెం అనుమానంగా ఆలోచించండి. ఎందుకంటే IVF లో ఒక బేసిక్ ఖర్చు ఒక 60,000 to 80,000, ఆ ల్యాబ్ ఫీజు లేకుండా IVF చేయడం నిజంగా కష్టం. అది 2, 3 ఏంటంటే గ్యారంటీలు ఇచ్చే వాళ్ళని చాలా అనుమానంగా చూడండి. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ IVF కి గ్యారంటీ అనేది మేము ఇవ్వలేము. ఎందుకంటే అది నేచర్లో వేరియేషన్స్ ఉంటాయి. ఒక ఎగ్ ఒక స్పర్మ్ ఎలా ఉంటుందో అవి ఫ్యూజ్ అయ్యాకే మనకి తెలుస్తాయి. సో ముందు అవేమీ చూడకుండా మీకు ముందే మేము గ్యారంటీగా ఇస్తాము అన్న వాళ్ళని తప్పకుండా అనుమానంగా చూడండి. తర్వాత మీరు మీ డాక్టర్తో కన్సల్టేషన్ అయినప్పుడు మీ అనుమానాలు అవన్నీ రాసుకుని క్లియర్గా మాట్లాడండి. వాళ్ళు మీకు టైం ఇవ్వాలి, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయాలి. కాంప్లికేషన్స్ ఏమన్నా ఉంటాయా, ప్రెగ్నెన్సీ రేట్ ఎంత, అన్నీ కూడా మీకు నమ్మకం వచ్చేటట్టు వాళ్ళతో మాట్లాడండి. ఒక 1/2 hour అయినా కన్సల్ట్ చేయండి. మీకు సాటిస్ఫై అవ్వకపోతే మళ్ళీ వెళ్ళండి. ఇంకొకటి మంచి ఇదేంటంటే సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోండి. ఈ డాక్టర్ IVFA ఉంది మాకు అని అంటున్నారు, ఇంకో వేరే సెంటర్కి వెళ్ళి వాళ్ళని కనుక్కోండి వాళ్ళు కూడా అదే చెప్తున్నారా అని. సో సెకండ్ ఒపీనియన్ తీసుకోవడంలో కొంతవరకు ప్రొటెక్షన్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ART బోర్డ్ అని మనకి గవర్నమెంట్ పెట్టింది, అసిస్టెడ్ రిప్రొడక్షన్ బోర్డు. వాళ్ళు తప్పనిసరిగా అందరికీ ఇన్స్పెక్షన్స్ చేసి లైసెన్సెస్ ఇస్తున్నారు. ఆ లైసెన్స్ మేము క్లినిక్ లో డిస్ప్లే చేయాలి. ఆ లైసెన్స్ ఉందా లేదా చూసుకోండి, వాళ్ళకి ఇన్స్పెక్షన్స్ అవుతున్నాయా లేదా చూసుకోండి, రికార్డ్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారా లేదా చూసుకోండి. ఇవన్నీ వాళ్ళని అడగడంలో తప్పు లేదు. ఇవన్నీ మీకు ట్రాన్స్పరెంట్ గా వాళ్ళు ధైర్యంగా అవునండి మాది ART లైసెన్స్ ఉంది, ఇది మా లైసెన్స్ నంబరు, మా ఇన్స్పెక్షన్ లాస్ట్ 6 months కింద అయింది, ఇవన్నీ మీకు చెప్పగలిగితే తప్పకుండా అది నమ్మకమైన సెంటర్. మెట్లస్ నుంచి మీ పార్సల్ వచ్చింది. ఏంటి రాధిక, అన్ని మందులా? మెడిసిన్స్ మాత్రమే కాదు, హెల్త్ అండ్ న్యూట్రిషన్, పర్సనల్ కేర్, క్లీనింగ్ లిక్విడ్స్, బేబీ కేర్, శానిటరీ అండ్ హైజీన్, ఫ్యాక్టరీ నుంచి నేరుగా బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ మన MedPlus లో. అంటే ఇప్పుడు మనం IVFA కాకుండా అంటే వాట్ ఆర్ ద మెథడ్స్ వి హ్యావ్ ఫర్ కన్సీవ్, యాక్చువల్లీ వాటి యొక్క విజయ శాతం ఎంత, ఎవరికి ఏ విధానం సూట్ అవుతుందని ఎట్లా నిర్ణయిస్తారు? మనకి బేసిక్ గా ఓవ్యులేషన్ ఇండక్షన్ అనేది ఫస్ట్ స్టెప్. టాబ్లెట్స్ తో ఓవ్యులేషన్ స్టిమ్యులేట్ చేసి వాళ్ళని ఫాలికల్స్ ఎలా గ్రోత్ అవుతున్నాయో చూసుకుని టైమ్డ్ ఇంటర్కోర్స్ అంటాం. సో ముందు 2nd to 6th day వాళ్ళకి టాబ్లెట్స్ ఇస్తాము. 6th day నుంచి స్కాన్స్ చేస్తాం ఎగ్ ఎలా పెరుగుతోంది అని. తర్వాత ఎగ్ రిలీజ్ కి ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళని ట్రై చేయమంటాం. అది బేసిక్ పద్ధతి ఓవ్యులేషన్ ఇండక్షన్. ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ అనేది ఎగ్స్, స్పర్మ్స్, ట్యూబ్స్ బాగుంటే మనము ఫస్ట్ ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ బేసిక్ ట్రీట్మెంట్. లేడీ 35 years లోపల ఉండి
జెనెటిక్ స్పర్మ్ కౌంట్ అది బాగుంటే ఈ ఓవులేషన్ ఇంజెక్షన్ అనేది తప్పకుండా ట్రై చేయాలి. ఇది ఒక 3 to 6 months సక్సెస్ అవ్వకపోతే నెమ్మదిగా వాళ్ళని IUI అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ కి తీసుకెళ్తాం. సో ఇది ఏంటంటే ఎగ్ బాగున్నప్పుడు వాళ్ళని న్యాచురల్ గా ట్రై చేయమనకుండా మనము స్పర్మ్స్ ని ప్యూరిఫై చేసి డెడ్ స్పర్మ్స్ ని తీసేసి కాన్సన్ట్రేటెడ్ హెల్దీ స్పర్మ్స్ ని యూట్రస్ లోకి ఓవులేషన్ టైంలో వేయడం జరుగుతుంది. అది IUI. ఈ IUI 100 మందికి చేస్తే 20-25% కి సక్సెస్ అవుతుంది. సో IUI అనేది ఒకే 1 time తోటి ట్రీట్మెంట్ అయిపోదు. 3 to 4 times అయినా చేస్తే మనకి సక్సెస్ రేట్ ఒక 60% ఉంటుంది. సో అవసరమైన వాళ్ళకి IUI 3 to 4 times చేస్తాం. క్వాలిటీ శుక్రకణాన్ని బయట మనం సపరేట్ చేసి ఆమె కడుపులో పెడతాం. అది యూట్రస్ లో పెట్టడం జరుగుతుంది. సెంట్రిఫ్యూగేషన్ చేసి ప్యూర్ ఫార్మ్స్ తీసి చిన్న కెథిటర్ తోటి యూట్రస్ లోకి ఓవులేషన్ అయినప్పుడు వేస్తాం. అది IUI. సో ఇది కూడా ఫెయిల్ అవుతే అప్పుడు మనం IVF గురించి మాట్లాడతాం. లేదా కొన్ని క్లియర్ కట్ ఇండికేషన్స్ ఉన్నాయి IVF కి. అదేంటంటే ట్యూబ్స్ బ్లాక్ అయ్యి ఫర్ ఎనీ రీజన్ ఇన్ఫెక్షన్ కానీ దేనివల్ల ట్యూబ్స్ పనిచేయకపోతే ఎగ్ స్పర్మ్ లోపల కలుసుకునే అవకాశం ఉండదు. సో యాక్చువల్లీ ఫస్ట్ IVF బేబీ ఈ ట్యూబల్ ఫ్యాక్టర్ కోసం కేంబ్రిడ్జ్ లో చేశారనమాట. ట్యూబల్ ఫ్యాక్టర్ కి IVF ఇస్ ద క్లియర్ కట్ ట్రీట్మెంట్ అని అందరికీ తెలుసు. స్పర్మ్స్ బాగా తక్కువ ఉన్న వాళ్ళకి కూడా అంటే 5 million కన్నా తక్కువ ఉంటే ఇంకా IUI అలాంటి పనికి రావు. సో వాళ్ళు కూడా డైరెక్ట్ గా IVF కి వెళ్తారు. మెథడ్ ఎట్లా ఉంటుంది? సో మనకి న్యాచురల్ గా ఫర్టిలైజేషన్ అవ్వాలన్నా IUI లో ఫర్టిలైజేషన్ అవ్వాలన్నా కనీసం 10 million స్పర్మ్స్ ఉండాలి, 5 to 10 million ఉండాలి. అవి 50% యాక్టివ్ మొటిలిటీ ఉండాలి. సో మనకి మందులు ఇచ్చి అన్ని చేసిన స్పర్మ్ కౌంట్ 2 million 3 million ఉందనుకోండి, మనకి IUI ద్వారా అవ్వదు. సో మనం IVF చెప్తాం. IVF లో ఏం చేస్తామంటే లేడీకి మామూలు టెస్ట్ అన్ని చేసేసి సెకండ్ డే నుంచి స్కాన్ చేసి ఇంజెక్షన్స్ మొదలు పెడతాం. ఈ ఇంజెక్షన్స్ ని ఈ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ని స్టిమ్యులేషన్ అంటాం. సో ఎగ్స్ ని స్టిమ్యులేట్ చేస్తున్నాం అనమాట. సెకండ్ డే నుంచి వరుసగా ఇంజెక్షన్స్ స్కాన్స్ ఇచ్చి ఆవిడకి డోస్ సరిపోతుందా అని చూసి మనం 10th day దాకా ఎగ్స్ పెరిగేదాకా ఇంజెక్షన్స్ స్కాన్స్ చేసుకుంటాం. సో మనం ఫాలికల్స్ ఎగ్స్ ఆన్ ఈచ్ సైడ్ 18 to 20 mm ఉండేదాకా మనం చూసుకుంటాం. ఇది దాదాపు 10 days ఆఫ్ స్టిమ్యులేషన్కి వస్తుంది. సో ఇలాగా 2 sides మంచి ఎగ్స్ ఉన్నాయని చూసుకున్నాక మనం ఎగ్ రిలీజ్ ఇంజెక్షన్, దీనిని ట్రిగ్గర్ అంటాం. HCG అనే ఇంజెక్షన్ ఇచ్చాక వాళ్ళని 36 hours తర్వాత హాస్పిటల్కి రమ్మని చిన్న అనెస్థీసియా ఇచ్చి వాక్యూమ్ నీడిల్ అనేది అల్ట్రాసౌండ్ చేస్తూ, ఆపరేషన్ కాదు ఇది, కింద నుంచి అల్ట్రాసౌండ్ చేస్తూ వాక్యూమ్ నీడిల్ పెట్టి ఎగ్స్ ని బయటికి తీయడం అవుతుంది. ఆ ఎగ్ ఒక్కొక్కని బయటికి తీసి దానిని గ్రేడ్ చేసుకుని వాటిలో 10 వాటిలో ఒక 6 మంచిగా ఉంటే వాటికి ఇక్సీ అని చేస్తాం. ఈ జెంట్ 5 million స్పర్మ్స్ లో ఒక 8 or 10 మంచి స్పర్మ్స్ హై మ్యాగ్నిఫికేషన్ ఐడెంటిఫై చేసి ఒక చిన్న గ్లాస్ నీడిల్ తోటి ఎగ్ లోకి ఇంజెక్ట్ చేస్తాం. దీని పేరు ఇంట్రాసైటోప్లాస్మిక్, అంటే ఎగ్ సైటోప్లాజం లోకి స్పర్మ్ ని ఇంజెక్ట్ చేస్తున్నాం. స్పర్మ్ ఇంజెక్షన్ ఇక్సీ అంటాం. ఇలాగా ఇక్సీ చేసిన ఎగ్స్ ని ఇంక్యుబేటర్ లో పెడతాం. 3 to 5 days కి వాటిలో ఒక 6 ఎగ్స్ ఫర్టిలైజ్ అయితే ఒక 4 మంచి ఎంబ్రియోస్ రావచ్చు. వాటిని ఈ మధ్య 5వ రోజు బ్లాస్టోసిస్ట్ దాకా బయట పెంచి ఎంబ్రియోగా లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇది ఒక 14 రోజులు అవుతుంది. ఒక 14 days తర్వాత HCG టెస్ట్ చేస్తే మనకి సక్సెస్ అయిందో లేదో తెలుస్తుంది. సో ఒకవేళ ఈసారి సక్సెస్ అవ్వకపోతే మిగిలిన ఎంబ్రియోస్, సర్ప్లస్ ఎంబ్రియోస్ ని ఫ్రీజింగ్ లో పెడతాం. ఈసారి సక్సెస్ అవ్వకపోతే నెక్స్ట్ సైకిల్లోనో ఆ నెక్స్ట్ సైకిల్లోనో ఎంబ్రియోని థా చేసి మళ్ళీ లోపల పెట్టడం జరుగుతుంది. దానిని ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. సో ఇవి పద్ధతులు అన్నమాట. సో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మనం సాధారణంగా 26 సంవత్సరాలకు పెళ్ళైన తర్వాత ఎంతకాలం నేచురల్ గా ట్రై చేయాలి? ఎప్పుడు సంతాన సమస్య ఉందని భావించి డాక్టర్ని కలిస్తే బాగుంటుంది? సో ఇది లేడీ ఏజ్ బట్టి ఉంటుంది. 26-28 సంవత్సరాల వాళ్ళు 1 year ట్రై చేసుకున్నా మనకి నష్టం లేదు. కానీ కొన్ని ఇక్కడ రెడ్ ఫ్లాగ్స్ అంటాము. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు, లేకపోతే హస్బెండ్ సైడ్ నుంచి లో స్పర్మ్ కౌంట్ ఉందని డిటెక్ట్ అయిన వాళ్ళు, వీళ్ళు మాత్రం 3 to 4 months ట్రై చేసి అవ్వకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఇంతకన్నా మంచి కాన్సెప్ట్ ఏం వచ్చిందంటేనండి, ప్రీ కన్సెప్షనల్ ఇవాల్యుయేషన్. వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాము అని తలపెట్టినప్పుడే ఒకసారి ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, మేము జెంట్ని లేడీని మొత్తం హిమోగ్లోబిన్, థైరాయిడ్, షుగరు ఇవన్నీ టెస్ట్ చేసుకుని మీరు ఏడాది ట్రై చేసి రండి,
లేకపోతే సపోజ్ 35-year-old కపుల్ వచ్చారనుకోండి, మీరు ఇంకా 2-3 months ట్రై చేసుకుని వచ్చేసేయండి అని చెప్తాం. సో ఈ విధంగా ప్రీ కన్సెప్షనల్ ఇవాల్యుయేషన్ కి వెళ్ళారనుకోండి, మనం ఫర్టిలిటీ టెస్ట్ చేసి వాళ్ళ ఫర్టిలిటీ పొటెన్షియల్ ఏముంది, అలాగే ఇప్పుడు అంతా ప్రివెంటివ్ కేర్ కదండి, ముందే షుగర్ ముందే థైరాయిడ్ అవన్నీ ఉంటే డిటెక్ట్ చేసుకుని అవన్నీ నార్మల్ అయ్యాక మీరు ప్రెగ్నెన్సీ తలపెట్టండి. మీ బాడీ వెయిట్ మరి 75-85 kilos ఉందంటే మీరు వెయిట్ తగ్గి ప్రయత్నించండి. హస్బెండ్ స్మోకింగ్ డ్రింకింగ్ ఉంటే మీరు అవన్నీ మానేసి అప్పుడు స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకుని అప్పుడు ట్రై చేసుకోండి. చాలా చాలా మంచి అడ్వైస్ ఇవ్వగలుగుతాం. ఫోలిక్ యాసిడ్ అని ఒక చిన్న వైటమిన్ ఉంది, అది కనుక 3 నెలల ముందు నుంచి వేసుకుంటే బేబీకి డిఫెక్ట్స్ రావు, స్పైన్ డిఫెక్ట్స్, హార్ట్ డిఫెక్ట్స్ రావు. సో నేను అడ్వైజ్ ఏం చెప్తానంటే, ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు హార్ట్ చెకప్ కి వెళ్తాం, మనం హార్ట్ అటాక్ వచ్చేదాకా వెయిట్ చేయము. ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ అని, మాస్టర్ హెల్త్ చెకప్స్ అని వెళ్ళినట్టే మీరు ఫర్టిలిటీ చెకప్ కి మీరు ప్లాన్ చేసుకునే ముందే రండి ఒకసారి. మీవన్నీ టెస్ట్ చేసి అంతా బాగుంది మీరు వెంటనే ట్రై చేసుకోండో, లేకపోతే మీకు టైం ఉందని మీకు ఏం డౌట్స్ ఉంటే అవన్నీ తీరుస్తాం. ఈ ఓవేరియన్ పవర్ అవి చెప్తున్నాం కదా, ఇవన్నీ సైలెంట్ అన్నమాట, మనకి బయటకి తెలియదు. ఒక లేడీ అన్ని శుభ్రంగా ఉన్నా ఆవిడకి ఓవేరియన్ పవర్ ఏమి ఉండకపోవచ్చు. సో ప్రీ కన్సెప్షనల్ చెకప్ కి రండి, అన్ని తెలుసుకుని ప్లాన్ చేయండి అని చెప్తున్నాం. సో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు నేచురల్ కావడానికి మనం అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నాము. ఇందులో ఓవులేషన్ పీరియడ్ అంటే ఏంటి, డే బై డే ఎందుకు పాల్గొనాలి, శుక్రకణాలు స్పెర్మ్ ఎంత యాక్టివ్ గా ఉంటాయి, ఎన్ని రోజులు ఉంటాయి, అదే రకంగా ఎగ్ ఎంత యాక్టివ్ ఉంటుంది, పీరియడ్ గురించి మాట్లాడము. సెక్సువల్ పొజిషన్స్ విషయానికి వస్తే, అంటే కొంతమంది అనేది మిషన్ పొజిషన్స్, డాగి పొజిషన్స్ లో ఎక్కువ అవుతుంది, సెక్స్ తర్వాత వెంటనే వాష్రూమ్కి వెళ్ళొద్దు, లేదా సెక్స్ తర్వాత ఎంతసేపు ఏ పొజిషన్ లో ఉండాలి, ముఖ్యంగా లూబ్రికెంట్స్ వాడితే స్పెర్మ్ కిల్ అవుతాయి. సో అంటే ఇటువంటి జరుగుతున్న క్రమంలో మీరు అవగాహన పెంచే ప్రయత్నం చేయండి, ఏం చేయాలి డ్యూరింగ్ ది సెక్స్ టైం. సో మనకి ముఖ్యంగా మళ్ళీ కొంచెం సైంటిఫిక్ నాలెడ్జ్ తోటి ఇవన్నీ కరెక్ట్ గా తెలుసుకుంటే మంచిది. మనకి పొజిషన్ అనేది మిషనరీ పొజిషన్ చాలా రోజుల నుంచి వస్తోంది. అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, స్పర్మ్ అనేవి వెజైనాలో సరిగ్గా డెలివర్ అవుతాయి. డెలివర్ అయ్యాక ఏం జరుగుతుందో చూద్దాం. అక్కడ స్పర్మ్ అనేవి 5 to 10 minutes లోను యాక్టివ్ స్పర్మ్ అనేవి ట్యూబ్స్ లోకి వెళ్ళిపోతాయి. సో మనము ఒక 10 నిమిషాల కన్నా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. క్లీన్ చేసుకోవడం అది కూడా 10 minutes తర్వాత చేసుకుంటే దెర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో ఇవన్నీ ఏవో మూఢనమ్మకాలు, ఏవో అపోహలు ఉన్నాయి కన్నా సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ డాక్టర్ దగ్గర తెలుసుకుని మీరు డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటే మంచిది. లూబ్రికెంట్స్ గురించి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ 10 days అంటే ఏంటి, మెన్సెస్ వచ్చిన ఫస్ట్ 10 days కొంచెం డ్రైనెస్ ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే మెన్సెస్ వచ్చే ముందు ఒక 5 days డ్రైనెస్ అనేది ఉంటుంది. సో ఈ టైంలో లూబ్రికెంట్స్ వాడుకోవచ్చు, కానీ యాక్చువల్ ఫర్టైల్ టైం డే 10 to day 20 ఆఫ్ ద సైకిల్ మనం లూబ్రికెంట్స్ వాడుకోవడం మంచిది కాదు. మేము యాక్చువల్లీ మా ల్యాబ్ లోనే రీసెర్చ్ చేసి చూసాము, ఆ యాక్టివ్ స్పర్మ్ కి ఏదైనా లూబ్రికెంట్ వేస్తే అవి కదలిక మానేసి ఇలా కర్లప్ అయిపోయి స్పర్మ్ డెడ్ అయిపోయినట్టు అయిపోతుంది. సో చాలా మంది అడ్వర్టైజ్ చేసుకుంటారు ఈ లూబ్రికెంట్ తోటి ఏమి అవ్వదు అని, కానీ అది కరెక్ట్ కాదు. యాక్చువల్ ఫర్టైల్ పీరియడ్ లో లూబ్రికెంట్స్ వాడుకోవడం మంచిది కాదు. ఇంకా కొన్ని ఏరియాస్ లో కోకోనట్ ఆయిల్ అవి కూడా వాడుకుంటారు, అవి అసలే మంచిది కాదు. సో ప్రెగ్నెన్సీ ట్రై చేయకపోవడం టైంలో మీరు వాడుకోండి, ప్రాబ్లం లేదు, కానీ ప్రెగ్నెన్సీ తలపెట్టినప్పుడు లూబ్రికేషన్ అనేది ఉండకూడదు. సో దీనికి డ్రైనెస్ అనేది ఉంటే దానికి వేరే మెథడ్స్ ఉన్నాయి, డాక్టర్ని కలిస్తే మీకు చెప్తారు. కొంచెం ఎక్కువ టైం ఫోర్ప్లేలో స్పెండ్ చేస్తే న్యాచురల్ లూబ్రికేషన్ అనేది వస్తుంది. సో స్ట్రెస్ అవ్వకుండా కొంచెం శాంతంగా దీనిని నడుపుకుంటే లూబ్రికేషన్ వచ్చి మీకు ఆర్టిఫిషియల్ లూబ్రికేషన్ అవసరం ఉండదు. మనకు ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం 40 లోపు మాత్రమే ఐవీఎఫ్ చేస్తే బాగుంటుందని మార్గదర్శకాలు ఉన్నాయి. లేట్ చేసే యువకులకు మీరు ఇచ్చే సందేశం? ఏజింగ్ ప్రాసెస్ అనేది మనకి బయట కనిపిస్తుంది, లైక్ హెయిర్ గ్రే అవుతుంది, స్కిన్ ముడతలు పడుతుంది. అలాగే లోపల ఎగ్స్ స్పర్మ్స్ కూడా ఒక 30 years నుంచి ఏజింగ్ అనేది మొదలెడుతుంది. సో ఏజ్డ్ ఎగ్స్, ఏజ్డ్ స్పర్మ్స్ తోటి మనకి ప్రాబ్లం ఏమవుతుంది, ఒకటి ఫర్టిలిటీయే కష్టం అవుతుంది, తర్వాత అబ్నార్మల్ బేబీస్ పుట్టడం అవుతుంది. అంటే డౌన్ సిండ్రోము, జెనెటిక్ ప్రాబ్లమ్స్, మిస్క్యారేజెస్ అవి ఎక్కువ అవుతాయి. సో నేనేం చెప్తానంటే, అట్లీస్ట్ బిఫోర్ 35 ఒక చైల్డ్ ని కనడానికి ట్రై చేయండి. తర్వాత సోషల్ ఇష్యూస్ లో చూస్తే, మనం 30 years కి పేరెంట్స్ అవుతే
మనకి 40 years వచ్చేసరికి ఆ చైల్డ్ కి 10 years వస్తాయి. అదే మనము 40 years 50 years కి మనము పేరెంట్స్ అవుతే మనకి 60 years వచ్చేసరికి మనకి 15 ఏళ్ల పిల్లలు 14 ఏళ్ల పిల్లలు ఉంటారు. అది సోషల్ గా కూడా కష్టము. మనం ఒక ఏజ్ వచ్చేసరికి వాళ్ళు ఒక రకమైన సెటిల్మెంట్ కావాలి అని అనుకుంటాం. ఇది వెస్టర్న్ కంట్రీస్ లో చూసి మన వాళ్ళు కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కి వాళ్ళకి 60 ఏళ్ళకైనా సరే 14 ఏళ్ళ పిల్లలు 15 ఏళ్ళ పిల్లలు ఉంటున్నారు. కానీ మన సొసైటీలో ఇంకా అలాంటివి రాలేదు. 35 years ఒక చైల్డ్ ఉంటే సోషల్ గా ఎకనామిక్ గా మనం రిటైర్ అయ్యేసరికి వాళ్ళు కాలేజ్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. సో ఇది హెల్త్ పరంగానే కాదు, సోషల్ అండ్ ఫైనాన్షియల్ గా కూడా ఒక 35 years కి పిల్లలు పుట్టడం అనేది అన్ని విధాలా మనకి మంచిది. డాక్టర్ గారు, అంటే కొంతమంది కొని తెచ్చుకుంటారు కొన్ని సమస్యల్ని. అంటే ఈ మధ్య యువతుల్లో ధూమపానం పెరుగుతుంది, స్మోకింగ్ చేస్తున్నారు. తల్లి కావాలనుకున్నప్పుడు ఆమె ఖచ్చితంగా పాటించాల్సినవి ఏంటి? ఒకవేళ ఆమె ధూమపానం కానీ మద్యపానం కానీ మిగతా లేదా కొంతమంది డ్రగ్స్ కానీ ఇవి తీసుకోవడం వల్ల పుట్టే పిల్లల్లో ఏమన్నా లోపాలు వచ్చే అవకాశం ఉందా? తద్వారా వారికి శాపంగా పరిణమిస్తుంది కదా. సో వారిని హెచ్చరించే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా తల్లి కావాలనుకున్న వారు ఏం చేయాలి, ఏం చేయకూడదు? తల్లి కావడం లైఫ్ లో అదొక చాలా మంచి ఎక్స్పీరియన్స్. అది అందరికీ ఉండాలని అందరూ కోరుకుంటారు. సో ఈ మీరు చెప్పే రిస్కీ బిహేవియర్స్ అంటాం మేము, ఈ స్మోకింగ్, డ్రింకింగ్, తర్వాత ఎక్సెసివ్ వెయిట్ గెయిన్, ఇవన్నీ ఉండకూడదు. సో మీ మదర్స్ మీ గ్రాండ్ మదర్స్ పెరిగినట్టు వాళ్ళ అలవాట్లు అంటే ఏంటి, ఒక 25 years కి మ్యారేజ్ చేసుకోవడం, చిల్డ్రన్ అనేది 28-29 years కి ప్లాన్ చేసుకోవడం, బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవడం, స్మోకింగ్ డ్రింకింగ్ అనేవి అప్పుడప్పుడు మీకు అంటే మీ సోషల్ క్యాలెండర్ లో నిజంగా అవసరమైతే ఏ నెలకు ఒకసారో ఒక పార్టీ అనేది పుట్టినరోజు నాడో యానివర్సరీ నాడో చేయొచ్చు. కానీ డెఫినెట్ గా రోజును రెగ్యులర్ గా చేసే అలవాట్లు అయితే మాత్రం మన ఓవరీస్ దే గెట్ ఫ్రైడ్ అంటారు ఇంగ్లీష్ లో. అంటే వాటికి ఆ హీట్ కి ఆ ఆల్కహాల్ కి అవి ఇలా చిన్నగా అయిపోయి వాటిలో ఎగ్స్ అన్ని నశించిపోతాయి. నిజంగా ఆ అలవాట్లన్నీ ఉండి ఇంకా మీకు మెటర్నిటీ కావాలి అంటే కనీసం వెళ్ళి ఎగ్స్ అయినా ఫ్రీజ్ చేయించుకోండి. బట్ తల్లిగా కూడా ఈ అలవాట్లు ఉంటే బేబీలు లోపల పెరగరు, అబార్షన్స్ అవుతాయి. ఇంట్రాయూట్రైన్ గ్రోత్ రిటార్డేషన్ అంటాము. వాళ్ళకి మెంటల్ రిటార్డేషన్, చిన్న వెయిట్ తో పుట్టడం, తర్వాత ఇంక్యుబేటర్స్ లో పెరగడం, హెల్దీ బేబీస్ పుట్టరు. సో ఏ విధంగా చూసినా ఇవి మంచి అలవాట్లు కాదు. తల్లిగా మీరు ఆ డివైన్ ఎక్స్పీరియన్స్ మీకు కావాలి అంటే హెల్త్ సరిగ్గా చూసుకోండి, హ్యాబిట్స్ సరిగ్గా చూసుకోండి, అడిక్షన్స్ కి దూరంగా ఉండండి, కొంచెం మన ట్రెడిషనల్ లైఫ్ స్టైల్స్ ని పాటించండి. కొన్ని దశాబ్దాలుగా ఎథికల్ ప్రాక్టీస్ లో ఉన్నారు, ఐవీఏకి సంబంధించి చేస్తున్నారు. అంటే బయట 2-3 సార్లు ఫెయిల్ అయ్యి కఠినమైన పరిస్థితుల్లో వచ్చి వాళ్ళు తిరిగి సక్సెస్ అయ్యి అటువంటి స్టోరీస్ ఏమైనా మాతో షేర్ చేస్తారా? వాళ్ళు మీకు గ్రాటిట్యూడ్ తెలియజేయడం కావచ్చు, అంటే కఠినమైన సవాళ్ళతో కూడి మీరు వాళ్ళని తల్లితనాన్ని ప్రసాదించిన కేసుల గురించి మాకు వివరిస్తారు. బయట సెంటర్స్ నుంచి వాళ్ళు వచ్చినప్పుడు నేను ఇదివరకు అన్నట్టు మేము బాగా అనలైజ్ చేస్తాము. ముఖ్యంగా 1 or 2 కేసెస్ లో అన్ని బాగా ఉండి సక్సెస్ లేకుండా వచ్చిన కపుల్స్ వస్తే మేము వాళ్ళకి 1-2 పద్ధతుల గురించి చెప్తాను. సో ఎంబ్రియో వేసినప్పుడు మన యూట్రస్ అనేది రిసెప్టివ్ గా ఉండాలి. వేరే కారణాలకి అప్పుడప్పుడు ఈ బేబీని అందుకోదు, బిడ్డ సంచి బేబీని అందుకోదు. దీనికి ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అంటాం. యూట్రస్ లోపల లైనింగ్ ని ఎండోమెట్రియం అంటాం. సో అది అప్పుడప్పుడు రిసెప్టివ్ గా ఉండదు, ఎంబ్రియోని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండదు. ఎండోమెట్రియల్ రిసెప్టర్ ఎస్ఏ, ఈ ఎరా అంటాం దాన్ని. ఈ బయట 2-3 ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళకి మేము ఆ ఎరా టెస్ట్ అంటే సైకిల్ ముందు స్టార్ట్ చేయకముందే ఆ ఎండోమెట్రియం లైనింగ్ తీసి టెస్ట్ కి పంపిస్తాం అనమాట, ఎప్పుడు ఎంబ్రియో వేస్తే బాగుంటుంది అని. సో ఈ ఎరా టెస్ట్ అప్లై చేసి మేము బయట ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళకి కనీసం ఒక 20-30 మెంబర్స్ కి మా దగ్గర సక్సెస్ అయిన కేసెస్ ఉన్నాయి. ఒత్తిడితో కూడా కొంతమంది పిల్లలు డెఫినెట్లీ ఇప్పుడు ఇద్దరు వర్కింగ్ చేయడము, సో పీర్ గ్రూప్ తో పోల్చుకోవడము, ఎకనామికల్ ఇష్యూస్ కావచ్చు, తద్వారా మీరు అంటే ఒత్తిడి తగ్గించడం వల్లనే ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అటువంటి కేసులు ఏమైనా మాతో చర్చిస్తారు? ఒత్తిడి అనేది బాడీలో అన్ని సిస్టమ్స్ కి మనకి అది హాని కలిగిస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నీట్ పరీక్షకి వెళ్ళే 17 ఏళ్ళ వాళ్ళకి ఏంటి, ఆకలి ఉండదు, నిద్ర పట్టదు. అలాగే మనకు ఈ ప్రెగ్నెన్సీ ఒత్తిడి బయటకి తెలియదు కానీ
ఎగ్స్ సరిగ్గా రిలీజ్ అవ్వవు. అలాగే జెంట్స్కి ఇరెక్షన్ ఇజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా లోపల స్ట్రెస్ హార్మోన్స్ వల్ల ఈ ట్యూబ్స్ అనేవి ఎగ్ని పికప్ చేయవు. పికప్ చేసిన ఫర్టిలైజ్ అయినా ఇంప్లాంటేషన్ స్ట్రెస్ వల్ల ఇన్ఫ్లమేషన్ వచ్చి ఇంప్లాంటేషన్ అనేది జరగకపోవచ్చు. సో స్ట్రెస్ అనేది తప్పకుండా ఫర్టిలిటీని ఎఫెక్ట్ చేస్తుంది. నేను షేర్ చేసేది ఏంటంటే, చాలా మందికి ఒత్తిడి జరిగిందని మనకు తెలుసు, ఉద్యోగాలు పోయాయి. సో ఒక కపుల్ ఏమో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, జెంట్ ఏమో ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేవారు, ఆ లేడీ ఏమో కేటరింగ్ లాంటి చేసేది ఫంక్షన్స్కి. సో కోవిడ్ లాక్డౌన్లో వాళ్ళకి ఇద్దరికి ఉద్యోగాలు పోయాయి. ఈవెంట్స్ లేవు, కేటరింగ్ లేదు, ఎవరు బయటికి వెళ్ళలేదు. వీళ్ళు కోవిడ్ అప్పుడు మాకు టెలికన్సల్టేషన్ ఉండేది. వాళ్ళు నన్ను కన్సల్ట్ చేశారు ఆన్లైన్ షట్ డౌన్లోను. ఆన్లైన్ కన్సల్ట్ చేస్తే నేను వాళ్ళకి 2-3 సెషన్స్లో చెప్పాను. అంటే వాళ్ళకి బేసిక్గా టెస్ట్లు కొన్ని చేశాము. ఇద్దరు బేసిక్గా ఎగ్ బాగానే ఉంది, స్పర్మ్ బాగానే ఉంది అని తెలిసింది. నేను వాళ్ళకి చాలా డీటెయిల్గా చెప్పాను, ఇది ఒక టెంపరీ ఫేజు, ఈ కోవిడ్ అనేది పోతుంది, లాక్డౌన్ అనేది పోతుంది, మీరిద్దరు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఈసారి ట్రై చేసుకోండి అంటే చాలా హ్యాపీగా, అసలు ఏమీ ట్రీట్మెంట్ లేకుండా వాళ్ళకి ఒక మంచి 9 monthsకి మా రెయిన్బోలోనే ఒక కొడుకు పుట్టాడు. సో నాకు ఆ కేసు చాలా ఆల్మోస్ట్ నేనే మందు ఇవ్వకపోయినా జస్ట్ వాళ్ళకి రియాష్యూర్ చేసి మీరిద్దరూ బాగున్నారు, మీరు ట్రై చేయండి, మీకేమీ పర్వాలేదు అని చెప్పినందుకు, అదొక్కటే ట్రీట్మెంట్ ఇచ్చినందుకు వాళ్ళకి కన్సీవ్ అయ్యారు. సో నాకు ఆ కపుల్ని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటాను. పక్కన ఉన్న మెడ్ప్లస్ స్టోర్ కు వెళ్ళండి. మీ డాక్టర్ రాసిచ్చిన మెడిసిన్స్ అడగండి. అదే మెడిసిన్ మెడ్ప్లస్ బ్రాండ్ లో ఉందా అని చూడండి. కాంపోజిషన్ సేమ్ గా ఉందా అని చెక్ చేసుకోండి. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో, కానీ 50 to 80% డిస్కౌంట్ లో. సో డాక్టర్ గారు, అంటే మీ వృత్తిలో 2 రకాలు చూస్తారు. అంటే మీ ద్వారా చాలా కష్టం తర్వాత 4-5 ప్రయత్నాల తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చి ఇట్లా రెయిన్బోలో బిడ్డను ఎత్తుకున్నప్పుడు వాళ్ళ ఆనందం, తల్లి ఆనందం, కుటుంబ సభ్యుల ఆనందం, ఇది ఒకవైపు అయితే ఐవీఎఫ్ ఫెయిల్ అయినప్పుడు వాళ్ళకి మానసికంగా తోడుగా నిలవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అంటే ఐవీఎఫ్ చేసినప్పుడు ప్రాపర్గా చేసినప్పుడు కూడా 2-3 సార్లు ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫెయిల్ అయినప్పుడు వాళ్ళకు మీరు ఏ రకంగా మానసిక ధైర్యాన్ని ఇస్తారు? కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది? ఈ కౌన్సిలింగ్ అనేది మేము కొంచెం టేకప్ చేస్తాము. ఇది చాలా టైం తీసుకొని ఒక 2-3 సెషన్స్లో జరగాలి. బ్యాడ్ న్యూస్ బ్రేకింగ్ అనగానే సపోర్ట్ కానీ ఒక అరగంటతో అవ్వదు. వాళ్ళకి కొన్ని సూచనలు ఇచ్చి మీరు ఇలా చేయండి అని మళ్ళీ వాళ్ళని తిరిగి పిలుచుకుంటాం. సో మేము ఇక్కడ ఏం చేస్తామంటే కౌన్సిలర్స్ హెల్ప్ తీసుకుంటాం. ఇప్పుడు బోల్డ్ మంది క్లినికల్ సైకాలజీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇంకా సైంటిఫిక్గా ఈ బ్రోకెన్ మైండ్ ఆర్ అదర్ ఈ ఎమోషనల్గా హర్ట్ అయిన వాళ్ళతో ఎలా డీల్ చేయాలో వాళ్ళకి కూడా వాళ్ళ సాయం తీసుకుని వీళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. అంటే కొన్నిసార్లు వీళ్ళకి ఒక సైకిల్ ఫెయిల్ అయినా నెక్స్ట్ టైం ఇలా చేస్తామండి, లేకపోతే ఇలాగా వేరే మందు వాడదామండి, లేకపోతే డోనర్ ఎగ్ తీసుకుందామండి, లేకపోతే ఇంకా లాస్ట్కి చెప్పేది అడాప్షన్, సరోగసీ అలాంటి కొంచెం కష్టమైనవి, వీటన్నిటిని స్టెప్ బై స్టెప్ కౌన్సిల్ చేస్తాము. ప్యారలల్గా వాళ్ళని క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూడా మాట్లాడిస్తూ ఉంటాము. ఇంకా డిప్రెషన్లో పోయిన వాళ్ళని సైకియాట్రిస్ట్ దగ్గర కొంచెం యాంటీ డిప్రెసెంట్స్ అవి వాడి, ఇదంతా ఒక లాంగ్ డ్రౌన్ అవుట్ ప్రాసెస్. కానీ వాళ్ళకి సపోర్ట్ మాత్రం చాలా చాలా అవసరం. ఫాల్స్ హోప్ అనేది ఎప్పుడూ ఇవ్వకూడదు. వాళ్ళకి అందరికీ ఆశ అనేది ఉంటుంది, మనకి కూడా పుడతారు అని. దానిని మనం నెమ్మదిగా రియలిస్టిక్గా చేస్తాం. అన్ని స్టెప్ వైజ్గా వాళ్ళతో టైం స్పెండ్ చేసి టీం వర్క్గా క్లినికల్ సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ని వాడుకుని అలాగ మేము డీల్ చేస్తాం. అదే రకంగా మీకు పిల్లలు పుట్టరు అని చెప్పేసి చాలా మందిని అని వాళ్ళు మీ దగ్గరకు వచ్చి, అంటే చాలా కాలం ట్రై చేసిన తర్వాత తల్లి అయిన తర్వాత వాళ్ళు వాళ్ళ బిడ్డను చూసినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, వాళ్ళు మీకు ఇచ్చిన బిగ్గెస్ట్ గ్రాటిట్యూడ్ కామెంట్స్ ఏంటి, అవి మిమ్మల్ని ఎట్లా మోటివేట్ చేస్తాయి? సో లైఫ్ అంతా బ్యాలెన్స్ కదండి. అలాగే ఐవీఎఫ్ లో మనకి 40%, 50%, 60% అంటే గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. ఒక పేషెంట్ వచ్చి ఒక బేబీని చూపించి ఆ హ్యాపీనెస్ మనని కొంతసేపు సస్టైన్ చేస్తుంది. నెక్స్ట్ డిఫికల్ట్ కేస్ని డీల్ చేయడానికి మనం దానిని రిజర్వ్ లో పెట్టుకుని వాళ్ళకి కూడా మంచి డే వస్తుంది అన్నట్టు కౌన్సిల్ చేయడానికి మనకి హ్యాపీనెస్ ఫీల్ అవుతుంది. మీరు నన్ను ఏది మోటివేట్ చేసింది అని అడుగుతారు. నేను ఫస్ట్ జూనియర్ డాక్టర్గా అపోలోలో రిజిస్ట్రార్గా పనిచేస్తున్నప్పుడు
నేను రౌండ్స్కి వెళ్తుంటే ఒక ఆవిడ పరిగెత్తుకుని వచ్చి నువ్వే నా IUI చేసావు అని నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఆవిడ పేరు తెలియదు, ఆవిడకి ఏం బేబీయో పుట్టిందో తెలియదు, కానీ అప్పటి నుంచి ఓహో ఇది కూడా ఒక మంచి ఫీలింగ్ అని స్టార్ట్ అయింది నా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ జర్నీ. సో అంటే కామెంట్స్ ఏంటి అంటే తల్లిల నుంచి కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కానీ వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ థ్యాంక్స్ యూ ఎవర్ హర్డ్? రకరకాలుగా చెప్తారండి, ఒకటి అని చెప్పడానికి లేదు. బట్ వాళ్ళు రోజు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, స్వీట్ డబ్బా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, మా టీం అందరికి భోజనాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా వాళ్ళ సంతోషం బట్టి ఎక్స్ప్రెస్ చేస్తారు. అదంతా చాలా హంబుల్ గా రిసీవ్ చేసుకుంటాం. ఎందుకంటే సోల్ గా మేము రెస్పాన్సిబుల్ కాదు, టీం అంతా రెస్పాన్సిబుల్. ప్లస్ నేను అన్నట్టు అన్ప్రెడిక్టబిలిటీ ఉంటుంది. ఫర్టిలిటీలో అంతా బ్లాక్ అండ్ వైట్ గా ఉండదు. వీళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, వీళ్ళకి ఫెయిల్యూర్ అవుతుంది అని మేము చెప్పలేం. సో అదే ఒక దైవ నిర్ణయం లాంటిది కూడాను. సో మేము జస్ట్ హంబుల్ గా ఒక నమస్కారం పెట్టి రిసీవ్ చేసుకుంటాం వాళ్ళు ఏం చెప్పినా సరే. ఖర్చు గురించి కూడా కొద్దిగా అవగాహన పెంచే ప్రయత్నం చేద్దాం. ఎగ్ ఫ్రీజింగ్ ఎవరికి అవసరము, ఏ వయసులో చేయాలి, చేస్తే ఎంత ఖర్చు అవుతుంది, దానివల్ల లాభాలు ఏంటి? ఈ మధ్య మనకి ఎగ్ ఫ్రీజింగ్ అనేది లాస్ట్ 5 years నుంచి అందరి అవేర్నెస్ అవగాహన పెరిగింది. ఆ సర్వీసెస్ ఆఫర్ చేయడం కూడా 5-10 years నుంచి సిటీలో వైడ్ గా ఉంది. సో ఎగ్ ఫ్రీజింగ్ ఎవరికి అని మనము ముందు డిస్కస్ చేసుకుందాము. నంబర్ 1 ఏంటంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లడ్ క్యాన్సర్స్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ, ఓవేరియన్ క్యాన్సర్స్ కానీ, యంగ్ ఏజ్ లో 23-25 years వాళ్ళకి వచ్చిన ఆ సర్జన్స్, ఆ ట్రీటింగ్ డాక్టర్స్ మాకు రిఫర్ చేస్తున్నారనమాట. వీళ్ళకి ఫర్టిలిటీని అఫెక్ట్ చేసే కీమోథెరపీ కానీ, రేడియోథెరపీ కానీ మేము ఇవ్వాలి. తర్వాత వీళ్ళకి పిల్లలు పుట్టకపోవచ్చు, సో మీరు ముందుగా ఆ ఎగ్స్ దాచిపెట్టి ఫ్రీజింగ్ చేయండి అని అది ఫస్ట్ వాళ్ళతో ప్రారంభమైంది. తర్వాత బిగిన్ అయినది సోషల్ ఎగ్ ఫ్రీజింగ్. సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ ఏంటంటే ఒక అమ్మాయి 29 years కి ఇప్పుడు నేను అమెరికా వెళ్ళి PhD చేయాలి, నాకు అదొక 4 ఏళ్ళు పడుతుంది, నాకు ప్రెగ్నెన్సీ రావడానికి, పెళ్లి చేసుకోవడానికి 34-35 years అవుతుంది అని అవగాహనతో వాళ్ళే మా దగ్గరికి వచ్చి నేను ఎగ్ ఫ్రీజ్ చేయించుకోవచ్చా అని అడుగుతున్నారు. అది సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అనమాట. సో ఫర్ ఎనీ రీజన్ ప్రెగ్నెన్సీ మనం డిలే చేసుకుంటున్న వాళ్ళు మన దగ్గరికి వచ్చి అది బ్యాంక్ లో డబ్బులు పెట్టుకున్నట్టు ఎగ్ని పెట్టుకుంటున్నారు అనమాట. సో వాళ్ళకి ఎప్పుడు కన్వీనియంట్ అయితే వాళ్ళు అప్పుడు వచ్చి ఆ ఎగ్ని ఉపయోగించుకుని అప్పుడు హస్బెండ్ తెచ్చుకుని వాళ్ళ స్పర్మ్ తోటి ఫర్టిలైజ్ చేసి మనం బేబీని తయారు చేస్తాం. సో దీనికి ఇంచుమించు అరౌండ్ 60,000-80,000 అవుతుంది ఆ ప్రొసీజర్ కి. కానీ వాళ్ళు ఎన్నాళ్ళు దానిని ఫ్రీజింగ్ లో ఉంచుకుంటారో ఏడాదికి ఒక 20,000-40,000 వాళ్ళు పే చేస్తూ ఉండాలి. ఎందుకంటే మేము ఆ క్రయో బ్యాంక్ ని రన్ చేయాలి. ఫ్రీజింగ్ అనేవి లిక్విడ్ నైట్రోజన్ లో ఉంటాయి, అది ఇవాపరేట్ అయిపోతూ ఉంటుంది. సో మనం కాన్స్టెంట్ గా టెంపరేచర్ కరెక్ట్ గా మెయింటైన్ అయిందా, ఆ లిక్విడ్ నైట్రోజన్ సరిగ్గా లెవెల్ కుందా అని చాలా మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది ఈ బ్యాంక్ లో, మనం ఫ్రోజన్ ఎగ్స్ ఉన్న చోట. సో వీటికి మెయింటెనెన్స్ కాస్ట్ గా యాన్యువల్ గా వాళ్ళు పే చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ డిలే చేసుకుందాము అనుకున్న వాళ్ళు ఎగ్ ఫ్రీజింగ్ అనేది చాలా సెన్సిబుల్ ఆప్షన్. ఇది ఇంకా ఎక్కువ పాపులర్ ఎందుకని అయిందంటే ఇప్పుడు ఈ ప్రియాంక చోప్రా వీళ్ళందరూ పబ్లిక్ గా స్టేట్మెంట్స్ ఇచ్చారు, మా అమ్మ నన్ను ఎగ్ ఫ్రీజింగ్ చేయించింది కాబట్టి నేను ఇప్పుడు 40 years కో 39 years కో తల్లిని కాగలిగాను అని. అలా వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల అందరికీ అవేర్నెస్ వచ్చింది. ఎగ్ ఆరోగ్యకరంగా ఉంది, మళ్ళీ స్పెర్మ్ కూడా ఆరోగ్యకరంగా ఉండాలి కదా. అంటే అది మరి వాళ్ళ హస్బెండ్ అప్పుడు అవి రెండు కలిపి కూడా స్టోర్ చేస్తారు కదా యాక్చువల్ గా. కలిపి అంటే లేడీస్ కి మ్యారేజ్ అయిపోయింది అనుకోండి, మ్యారేజ్ అయిపోతే దానిని ఎంబ్రియోయే ఫామ్ చేస్తాం. ఎంబ్రియో ఫ్రీజ్ చేయడం ఇంకా ఈజీ. ఎంతకాలం పాటు ఉంటుంది మేడం అది? అది మనం ఎంతకాలం కావాలంటే అంతకాలం వాడుకోవచ్చు. ఇప్పుడు దానిలో కూడా అడ్వాన్స్ వచ్చింది. ఇది వరకు స్లో ఫ్రీజింగ్ అనే చేసేవారు, ఇప్పుడు విట్రిఫికేషన్ అని చేస్తున్నాం. ఈ విట్రిఫికేషన్ ద్వారా మొన్న న్యూస్ లో వచ్చింది, 30 ఏళ్ల ఫ్రోజన్ ఎంబ్రియో వాళ్ళు అమెరికాలో తీసి డొనేట్ చేశారు. సో 30 ఏళ్ల తర్వాత బాబు పుట్టాడు, అంటే వాళ్ళు అడాప్షన్ కి ఇచ్చారు. సో అడాప్టెడ్ వాళ్ళు ఎంబ్రియోని 30 years ఫ్రీజింగ్ తర్వాత హెల్దీగా పుట్టాడు బేబీ. ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ఎగ్స్ పెట్టుకోవాలి, ఎంబ్రియో పెట్టుకోవాలి. 10-15 సంవత్సరాల తర్వాత ఎవరు కలిసి ఉంటారో అందుకని. సో వీటికి మీరు మంచి పాయింట్ రేజ్ చేశారు. ప్రతిదానికి లీగల్ గా మేము పర్మిషన్స్ తీసుకుంటామండి. ఒకవేళ అన్ఫార్చునేట్ గా యాక్సిడెంట్ లో ఎవరికైనా ఏమైనా అవుతే మీ ఎంబ్రియోస్ ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి,
మీ ఎగ్స్ ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి, వాటిని డిస్కార్డ్ చేయాలా, అన్నిటికీ ఒక పెద్ద పెద్ద లీగల్ ఫార్మ్స్ ఉంటాయి. అవన్నీ సంతకం చేసిన తర్వాతనే మనకి ఎగ్ ఫ్రీజింగ్, ఎంబ్రియో ఫ్రీజింగ్ ఇవే జరుగుతాయి. ఐయుఏ గానీ ఐవీఎఫ్ సంబంధించి కానీ పర్ సైకిల్ ఎంత ఖర్చు అవుతుంది, యావరేజ్ రేంజ్ ఎట్లా ఉంటుంది? ఐయుఐ సైకిల్ కి మీకు అన్ని స్కాన్స్, ఇంజెక్షన్స్ అన్ని కలిపితే ఒక 15,000-18,000 కన్నా ఎక్కువ అవ్వదు. వెరస్ ఐవీఎఫ్ సైకిల్ కి వన్ టైం పేమెంట్ మనకి అరౌండ్ లెటస్ సే 80,000-90,000 ఉంటుంది ఆ ఎగ్ కలెక్షన్ చేసినాడు. మిగిలినవి మెడిసిన్స్ కి, ఇంజెక్షన్స్ కి ఉంటాయి, అది వేరియబుల్ గా ఉంటుంది. ఈ మధ్య అందరికి బర్డెన్ తగ్గించడానికి రెయిన్బో లాంటి హాస్పిటల్స్ ఇన్స్టాల్మెంట్స్ మీద తీసుకుంటారు, లేకపోతే ఇప్పుడు కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నారు. ఇదివరకు లెటస్ సే 15 years బ్యాక్ ఇన్సూరెన్స్ ఓన్లీ ఎసెన్షియల్ ఫర్ లైఫ్ ట్రీట్మెంట్స్ కి ఇచ్చేవారు. అప్పుడు ఇన్ఫర్టిలిటీ ఎసెన్షియల్ ఫర్ లైఫ్ అని తీసేసేవారు. నాట్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్ అని ఇన్సూరెన్స్ దానిని సపోర్ట్ చేసేది కాదు. బట్ ఇప్పుడు వెస్ట్ లో ముందు స్టార్ట్ అయింది. గూగుల్, యాపిల్, ఒరాకిల్, డిలాయిట్ అవన్నీ లేడీ ఎంప్లాయీస్ చాలా ఎక్కువ ఉండి వాళ్ళు సపోర్ట్ చేయడం మొదలెట్టారు. ఇన్సూరెన్స్ ఇస్తున్నారు ఎగ్ ఫ్రీజింగ్ కానీ ఐవీఎఫ్ కి కానీ. సో మేము అలాగా అందరినీ ఇన్సూరెన్స్ ఉంటే అది కూడా మీరు క్లెయిమ్ చేసుకుని రండి, ప్రీ అప్రూవల్ అంటాం. సో ముందే క్లెయిమ్స్ అన్ని పెట్టుకుని సైన్ చేసుకుని అప్పుడు ప్రొసీడ్ అవ్వండి అని. అలా రకరకాలుగా ఫైనాన్షియల్ హెల్ప్ కూడా అందుతోంది. ఓన్లీ కార్పొరేట్ ఇన్సూరెన్స్ మేడం, ప్రైవేట్ ఇన్సూరెన్స్ లో కూడా ఇస్తున్నారు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ లో కూడా వాళ్ళు కంప్లీట్ విమెన్స్ ప్యాకేజ్ అనో ఏదో ముందే వాళ్ళు చెప్పాలి, మాకు ఫర్టిలిటీ కూడా మనం కవర్ చేయండి అంటే వాళ్ళు కొంచెం ఎక్కువ ప్రీమియం తీసుకుంటారు, కానీ కొన్ని దే ఆర్ ఫర్టిలిటీని సపోర్ట్ చేస్తున్నాయి. బికాజ్ కామన్ అయిపోయింది కదండి. సో ఈ క్లెయిమ్స్ కూడా వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు, కానీ వాళ్ళు ప్రీమియం కట్టేటప్పుడే వాళ్ళకి హయ్యర్ ప్రీమియం ఉంటుంది. ఫర్టిలిటీ హెల్త్ ని కూడా సపోర్ట్ చేస్తామంటే. ఫైనల్ గా మేడం, పిల్లలు పుట్టకుండా ఒక 5-6 సంవత్సరాలు జరిగిన వారి జంటలకి యాక్చువల్ గా అంటే మీరు ఇచ్చే సందేశం ఏంటి టు క్రియేట్ హోప్? సో మీకు అంటే ఖచ్చితంగా ఈ విధానాలు చేస్తే పిల్లలు పుడతారని కావచ్చు, మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఒక 5-6 years కూడా ట్రై చేసి మనకి సక్సెస్ అవ్వకపోతే ఒక బ్రాండెడ్ మంచి ఫర్టిలిటీ సెంటర్ కి వెళ్ళి క్లారిటీగా వాళ్ళ కౌన్సిలింగ్ అంతా విని మనకి ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం ఎంతవరకు సాల్వ్ అవుతుంది, దానికి ఐయుఐ సొల్యూషనా, ఐవీఎఫ్ సొల్యూషనా, లేకపోతే ఇంకా అడ్వాన్స్డ్ గా మనం ఏమన్నా చేసుకోవాలా, ఫైనాన్షియల్ గా అది ఎంత అవుతుంది, దాని సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది, ఇవన్నీ మీరు క్లారిటీగా అండర్స్టాండ్ చేసుకుని అవసరమైతే సెకండ్ ఒపీనియన్ ఇంకొక రెప్యూటెడ్ సెంటర్కి వెళ్ళి సెకండ్ ఒపీనియన్ తీసుకుని ఫర్టిలిటీ జర్నీ మొదలు పెట్టండి. ఫర్టిలిటీ జర్నీ, ఫర్టిలిటీ ట్రీట్మెంట్ మిగతా ట్రీట్మెంట్స్తో చాలా డిఫరెంట్. ఇది ఎందుకంటే ఫైనాన్షియల్, ఇమోషనల్, సోషల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి దీనికి. అందరికీ మామూలుగా ఈజీగా పిల్లలు పుడుతున్నారు, మనకి మాత్రం ఇది ఒక పెద్ద ఛాలెంజ్ గా అయిపోయింది. అందుకని బోత్ కపుల్ ఇద్దరు ఎమోషనల్ టెన్షన్ లో ఉంటారు, ఒక బ్యాక్గ్రౌండ్ డిప్రెషన్ ఉంటుంది, ఫైనాన్షియల్ గా చాలా అవుతుంది, గ్యారంటీ అనేది లేదు. ఈ ట్రీట్మెంట్ ఒక లెటర్స్ ఒక బైపాస్ చేస్తే ఆయనకు ఒక 10 years మంచి లైఫ్ ఉంటుందని మనకు ఒక గ్యారంటీ ఉంటుంది. అలాగే ఒక అపెండిక్స్ తీసేస్తే వాడు ఫర్ ఎవర్ వాడు బాగుంటారని ఉంటుంది. అలాంటిది కాదు ఫర్టిలిటీ ట్రీట్మెంట్. సో అండర్స్టాండ్ చేసుకోండి, ఇది ఒక ఛాలెంజింగ్ ట్రీట్మెంట్ అని. రెప్యూటెడ్ సెంటర్కి వెళ్ళండి, గ్యారంటీస్ లేవు అని ముందే తెలుసుకోండి. అయినా సరే చాలా మంది కపుల్స్కి సక్సెస్ఫుల్ జర్నీస్ ఉంటాయి. హోప్ వదలకుండా రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళి హ్యావ్ అ నైస్ జర్నీ. యువ వైద్యులకి అంటే వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఎందుకంటే ఈ ప్రొఫెషన్ పట్ల రెప్యుటేషన్ పెంచడానికి, క్రెడిబిలిటీ పెంచడానికి మీరు ఎలాంటి సందేశం? చాలా మంది యంగ్ గైనకాలజిస్ట్ ఐవీఎఫ్ లో స్పెషలైజేషన్ చేస్తున్నారు, అది చాలా మంచిదే. కొంతమంది జెన్యూన్ ఇంట్రెస్ట్ తో చేస్తున్నారు, కొంతమందికి ఇది ఆఫీస్ జాబ్ అనే అట్రాక్షన్ తో చేస్తున్నారు. అంటే ఏంటి, మాకు సాధారణంగా నైట్ కాల్స్ ఉండవు, ఎమర్జెన్సీస్ ఉండవు, ఎగ్ కలెక్షన్ అనేది పలానా రోజు జరుగుతుంది, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది పలానా రోజు జరుగుతుంది, ఫైనాన్షియల్ రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి అనుకుని కొంతమంది చేరుతున్నారు. నా అడ్వైస్ ఒక్కటే, ఎథికల్ గా ట్రాన్స్పరెంట్ గా ఉంచి అవసరమైన వాళ్ళకి ఇండికేటెడ్ ఐవీఎఫ్ చేయండి. యూ విల్ బి హెల్పింగ్ అ లాట్ ఆఫ్ పీపుల్. కానీ దీనిని ఒక కమర్షియల్ సక్సెస్ లాగా వ్యూ చేయొద్దు. పేషెంట్స్ కి ఆల్వేస్ గివ్ దెమ్ యువర్ బెస్ట్ అండ్ గివ్ దెమ్ ఎథికల్ ట్రీట్మెంట్. మేడం, అంటే మీరు 3 దశాబ్దాలుగా ఉన్నారు ఈ రంగంలో కాబట్టి లాస్ట్ 10 years లో ఐవీఎఫ్ లో జరిగిన సాంకేతిక అభివృద్ధి అంటే టెక్నాలజీ ఏ రకంగా మారుతూ వస్తుంది, తద్వారా
పేషెంట్స్ కావచ్చు ఫలితాల విషయంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, వచ్చే 10 to 15 years లో వాట్ యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పెక్ట్ అండ్ వాట్ ఆర్ ద పైప్ లైన్ ప్రాజెక్ట్స్ టు ఇంప్రూవ్ దిస్ ఫెర్టిలిటీ? లాస్ట్ 10-15 years లో మనకి చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. ముఖ్యంగా నేను చెప్పాను ఫ్రీజింగ్ టెక్నిక్స్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి. ఈ విట్రిఫికేషన్ ల్యాబ్స్ మెయింటైన్ చేయడం ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. సక్సెస్ రేట్స్ అనేవి పెరిగాయి. ఇది వరకు 30-40% సక్సెస్ అంటే ఇప్పుడు ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ లో 60% సక్సెస్ రేట్ అని కూడా మనం చెప్పగలుగుతున్నాం. అలాగే కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ కి మనకి పీజీటీ అని ఉంది. అంటే బేబీని ఇంప్లాంట్ చేసే ముందు ఆ ఎంబ్రియో మీద జెనెటిక్ టెస్ట్ చేసి వేయగలుగుతున్నాం. ఆ పీజీటీ అనేది కూడా ఇండియాలో సెలెక్టెడ్ కపుల్స్ కి మంచిగా యూజ్ అవుతోంది. కొన్ని ఈ ఎరా టెస్ట్ అని మెన్షన్ చేశాను. రిపీటెడ్ ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళకి మనకు కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి. వాటిని ఫాలో అయ్యి సరైన టైంలో ఎంబ్రియో వేయడం వల్ల మనకి సక్సెస్ రేట్ మనం ఇంప్రూవ్ చేయగలుగుతున్నాం. సో ఇవి ఈ మధ్య వచ్చిన ఇంజెక్షన్స్ కూడా ఇది వరకు పెయిన్ఫుల్ గా కొంచెం ఉండేవి. ఇప్పుడు అన్ని చిన్న చిన్న నీడిల్స్ తోటి సెల్ఫ్ ఇంజెక్షన్ గాను వాళ్ళే ఇచ్చుకునేటట్టు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కంఫర్టబుల్ గా జరిగింది. అలాగే ఇది వరకు బెడ్ రెస్ట్ ఇవ్వాలి, 9 నెలలు పడుకోవాలి, ఇలా అనేవి చాలా తీసేసాము. వాళ్ళు పని చేసుకుంటూ జాబ్కి వెళ్తూ కూడా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చాలా పాలిష్ అయింది, చాలా ఈజీ అయింది. సక్సెస్ రేట్ కూడా చాలా మట్టుకు పెరిగిందనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 10 years లో అండ్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎన్విసేజింగ్? ఆల్రెడీ ప్రాజెక్ట్ మీద నడుస్తుంది, ఈ పైప్ లైన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వెస్ట్ లో చాలా రీసెర్చ్ జరుగుతోంది. అది ఒక 10-15 ఏళ్లకి నెమ్మదిగా ఇండియా కూడా వస్తుంది. ఒకటి ఏంటంటే ఎంబ్రియోస్కోప్ అని వాళ్ళు కనిపెట్టారు. ఎంబ్రియో డెవలప్ అవుతుంటే దానిని మాటిమాటికి తీసి ఫర్టిలైజేషన్ చెక్స్ అని మేము ఇదివరకు చేసేవారు. ఆ ఎంబ్రియోస్కోప్ పెడితే అది రియల్ టైమ్ ఫోటోగ్రఫీ, అలాగా ఎంబ్రియో ఎలా డివైడ్ అవుతుందో మనకు ఒక వీడియో బయటికి చూపిస్తుంది. సో ఎంబ్రియోని డిస్టర్బ్ చేయకుండా మనం ఏ ఎంబ్రియో బాగుంది, ఏది సరిగ్గా డివైడ్ అయింది అని ఆ ఎంబ్రియోస్కోప్ ద్వారా మంచి ఎంబ్రియోస్ ని పికప్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు అందరూ ఏఐ గురించి మాట్లాడుతున్నారు కదా. మొన్న అమెరికాలో కేసు అయింది. అజూస్పర్మియా అంటే స్పర్మ్స్ లేని పర్సన్ లో 20 years ఆయన డోనర్ స్పర్మ్ ఒప్పుకోలేదు కాబట్టి మన మామూలు మైక్రోస్కోప్ లో స్పర్మ్ కనపచ్చపోతే ఏఐ వాడి వాళ్ళు స్పర్మ్ డిటెక్ట్ చేసి దాంతో ప్రెగ్నెన్సీ తెప్పించారు. ఇంకా అలాగే ఆర్టిఫిషియల్ వూంబ్స్ అని ఇప్పుడు యూట్రస్ బాగాలేకపోతే సరోగేట్ వాడుతున్నారు కదా. అలాగే ఆర్టిఫిషియల్ వూంబ్ బయట బేబీని 9 నెలలు పెంచడానికి రీసెర్చ్ జరుగుతోంది. ఇవన్నీ రీసెర్చ్ స్టేజ్ లో ఉన్నాయి కాబట్టి ఎన్ని యాక్చువల్ గా ప్రాక్టీస్ లోకి అన్ని కాస్ట్ ఎఫెక్టివ్ గా కూడా ఉండాలి. ఇవన్నీ ఒక 10-15 years లో మనకి తెలుస్తాయి ఏది ఉపయోగపరుస్తుంది, ఏది ఎలా అంటుంది అని. అంటే ఇప్పుడు జెనెటిక్ మోడిఫికేషన్ అంటున్నాం కదా మేడం, అంటే పుట్టబోయే పిల్లల్లో ఎలాంటి లోపం లేకుండా చూసేది అదేమన్నా ఎట్లా ఉంది? అది ఇవన్నీ కూడా చైనాలో రీసెర్చ్ వచ్చింది. అది మళ్ళీ అనెథికల్ అని మూసేశారు. కానీ డిసీజెస్ క్యారింగ్ జీన్స్ లేకుండా బేబీని టెస్ట్ చేసి లోపలికి వేయడం జరుగుతోంది. అంటే ఇప్పుడు రైట్ నౌ అవైలబుల్ కొన్ని డిసీజ్, ఫర్ ఎగ్జాంపుల్ సికిల్ సెల్ అనీమియా అని ఉంది. అంటే థాలసీమియా, సికిల్ సెల్ అనీమియా అని కొన్ని అబ్నార్మల్ హిమోగ్లోబిన్ తో కొంతమంది పుడతారు. సో అదేంటంటే వైఫ్ హస్బెండ్ ట్రేట్ అని క్యారీ చేస్తారు. అంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు కానీ వాళ్ళకి డిఫెక్టివ్ జీన్ ఉంటుంది. సో ఇద్దరు డిఫెక్టివ్ జీన్ క్యారీ చేస్తే వాళ్ళకి ఫుల్ బ్లోన్ సికిల్ సెల్ అనీమియా పిల్లలు, థాలసీమియా పిల్లలు పుడతారు. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వాళ్ళని స్క్రీన్ చేస్తున్నాం. ఈ అబ్నార్మల్ జీన్స్ కొన్ని మనకి తెలిసినవి అబ్నార్మల్ జీన్స్ ఉన్నాయా అని స్క్రీన్ చేస్తున్నాము. ఒకవేళ ఇద్దరికి అబ్నార్మల్ జీన్స్ ఉంటే బేబీని బాగుందా లేదా బేబీ అని స్క్రీన్ చేసి అప్పుడు లోపల పెడుతున్నాం. జీన్ ఎడిటింగ్ అంటున్నాం కదా మేడం, అంటే చేస్తున్నారా ఇప్పుడు జీన్ ఎడిటింగ్? మనకి ఇంకా అట్లీస్ట్ మన సెంటర్స్ లో లేదండి. అది ఇంకా రీసెర్చ్ సెంటర్స్ లో ఉందంతే. మన సెంటర్ లో జీన్ ఎడిటింగ్ లేదు. ఇంకొకటి విషయం మేడం, యాక్చువల్ గా పెళ్లి కాని యువతులు సెక్స్ లో పాల్గొని తద్వారా ఇప్పుడు ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడుతున్నారు కదా, అది ఫ్యూచర్ లో ఎట్లా చేస్తుంది? హార్మోన్ విషయంలో కావచ్చు, సంతానం విషయంలో కావచ్చు. అంటే పెళ్లి కాని యువకులకు లేదా పెళ్ళైన తర్వాత కూడా ఇప్పుడు పిల్లలు వద్దనుకున్న వారికి సో మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఏవి సురక్షితం, ఏవి సురక్షితం కాదు, వై? ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ అది ఒక హార్మోన్ పిల్లు. దానిని లెటసే ఏడాదికి ఒక 2-3 సార్లు వాడుకుంటే జెన్యున్ గా కాంట్రాసెప్షన్ ఫెయిల్ అయ్యో వాళ్ళకి భయం వేసో పర్వాలేదు. అది హార్మోన్ పరంగా అదంత డేంజరస్ కాదు. కానీ ఇక్కడ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అవి
యాక్చువల్గా క్లెమిడియా అని గోనోకోకస్ అని అవి ట్యూబ్స్ ని మూసివేస్తాయి. ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ వాడడంలో 2 ప్రాబ్లమ్స్. రిపీటెడ్ గా వాడితే అంటే వారానికి 2-3 సార్లు అలా రెగ్యులర్ గా వాడితే లాంగ్ టర్మ్ లో ఏమన్నా హార్మోన్ ఎఫెక్ట్ రావచ్చు, కానీ అది తక్కువ ప్రాబ్లం. పెల్విక్ ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్ మూసిపోయే ప్రాబ్లం చాలా ఎక్కువ. బ్యారియర్ ఫార్మ్స్, కాండోమ్స్ అవి వాడడం చాలా చాలా అవసరం. ఫైనల్ గా మేడం, ఇంటర్వ్యూ ముగిసే ముందు, వాట్ ఈస్ ద రైట్ ఏజ్ ఫర్ మ్యారేజ్, వాట్ ఈస్ ద రైట్ ఏజ్, ఐడియల్ ఏజ్ ఫర్ టు కన్సీవ్, సో దట్ యువతులు గానీ వాళ్ళ తల్లిదండ్రులు గానీ సిద్ధంగా ఉండడానికి మీరు ఇచ్చే సందేశం? రైట్ ఏజ్ టు గెట్ మ్యారీడ్ 22-26 సంవత్సరాలు లేడీస్ కి అయితే చాలా మంచి ఏజ్. కనీసం 30-32కి జెంట్స్ కి మంచి ఏజ్. పిల్లలు పుట్టడానికి 26 to 29 ఇయర్స్ మీకు ఏ కష్టం లేకుండా మంచిగా ప్రెగ్నెన్సీ కూడా అయిపోవాలి అంటే బిఫోర్ 30 ఒక చైల్డ్ని కనడం అన్ని విధాలా మంచిది. థ్యాంక్ యూ డాక్టర్ గారు, ఎన్నో విలువైన అంశాల మీద మీరు అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వ్యూవర్స్, ఇది ఈ వారం డాక్టర్ స్టాక్. చూస్తూనే ఉండండి మెట్ప్లస్ 1 TV.